గయ్యాలి అత్త తెలివైన కోడలు మొదటి భాగం. సుశీల నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఎదురుగా కమలమ్మ ఎదురై, ఎక్కడికి సుశీల? ఎదురుగా వస్తున్న మనిషిని గమనించకుండా గాబరాగా వెళ్తున్నావు? ఏం చెప్పమంటావు కమలమ్మ, నాకు ఒకటి కాకపోతే మరొక సమస్య వచ్చి పడుతోంది. ఇప్పుడు అంత ప్రాణం మీదికి ఏమొచ్చిందని అంతలో కంగారు పడుతున్నావు? కంగారు కాకపోతే మరేంటి, అమ్మాయి అత్తింటి నుండి ఒక్కటే ఫోన్లు. ఫోన్లా? అమ్మాయికి పెళ్లి చేసి అత్తింటికి పంపించావు కదా. ఓ, నీళ్ళొసుకుందా? అంత సంతోషం కూడానా? వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి పెళ్లి చేస్తే సరిపోయిందా, పెళ్లి సమయానికి ఇస్తానన్న కట్నం డబ్బు తిరిగివ్వలేదని నానా మాటలనింది. డబ్బు కోసం ప్రతిరోజు తన భర్త అత్త మామ కలిసి నా బిడ్డను ఇబ్బంది పెడుతుంటే మా అమ్మాయి వాళ్ల బాధ తట్టుకోలేక ఇంతకు ముందే ఫోన్ చేసేడుస్తూ ఇంటికి వస్తానంటుంది. మరంతే కదా, ఇదేమైనా పాత రోజులనుకుంటున్నావా? పోనీలే అని సర్దుకోవడానికి భర్త ఊరుకున్న అత్తమామలు ఊరుకోవటం లేదు. ఆయన కట్నం ఒప్పుకున్నాక ఇవ్వాలిగా. నేనేమన్నా ఇవ్వనన్నానా? సారవాకు సగం దాలువకు సగం ఇస్తానన్నాను కాని అప్పటి వరకు ఆగరంట, ఇప్పుడే కావాలంట. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? డబ్బు అప్పడగడానికి వసుంధర దగ్గరికి వెళ్తున్నాను. ఆవిడైతేనే డబ్బు సర్దుబాటు చేయగలదు. చేస్తుంది. ఆమె వడ్డీ వ్యాపారం గురించి నీకు తెలీదు కాబోలు. వడ్డీకి చక్రవడ్డీ వేసి నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ డబ్బు తీసుకుని ఇస్తానన్న సమయానికి ఇవ్వలేదనుకో, ఇక అంతే సంగతులు. ఏ సంగతులైనా ఏం చేస్తాం, నా అవసరం అలాంటిదే. ముందు మనకవసరం ఒడ్డెక్కాలి కదా. మంచి కోరే చెబుతున్నాను, నీ ఇష్టం. చెబుతున్నావు కాని ఏం చేస్తాం? నువ్వు అప్పివ్వగలవా? ఇవ్వలేవు కదా. అంటే చెప్పిన వాళ్ళందరూ ఇస్తారా? బాగానే ఉంది. దారికి పోయే కంపను కొంగకు తగిలించుకున్నట్టుంది చూడబోతే. అలా అని కాదు కమలమ్మ, ఇక ఈ గ్రామంలో వసుంధర తప్ప మనకు అప్పిచ్చేవారే లేరు కదా. ఏం చేస్తాం, మనకి అవసరం తీరడం ముఖ్యం. అది కూడా నిజమేలే, త్వరగా వెళ్ళు. పాపం మీ అమ్మాయికి అక్కడ ఎంత కష్టంగా ఉందో తలుచుకుంటేనే బాధగా ఉంది. ఇక అత్తింటి పోరంటే తెగదు, ముడిపడదు. త్వరగా వెళ్ళు. అసలే వసుంధర ఏడేళ్ళ పూజారి అప్పులు పనులు చేస్తూ ఏ ఇంటి దగ్గరుందో ఏమో. అది నిజమే. సరే మరి నేను వెళ్ళొస్తాను అని అంటూ వెళ్తూ ఉండగా సుశీల తనలో తానే, వెళ్తున్నాను కాని ఆవిడ అప్పుగా డబ్బిస్తుందో లేదో భయంగా ఉంది అని అనుకుంటూ సుశీల వసుంధర ఇంటికి వెళ్తుంది. వెళ్ళగా ఆమె తలుపు గడియ వేస్తూ ఉంటుంది. అది చూసిన సుశీల, ఓ, ఈవిడ ఎక్కడికో వెళ్తుంది అని అనుకుని, వసుంధరగారు, ఓ వసుంధరగారు అని పిలవగా, ఎవరో అని వెనక్కి తిరిగి చూసి, ఓహో, నువ్వా సుశీల, ఏంటిలా వచ్చావు? త్వరగా చెప్పు. అసలు ఈరోజు సోమవారం, పనులకు వెళ్ళాలి. నీతో కాస్త అవసరం పడింది, కూర్చొని మాట్లాడుకుందామా? అవసరమా? ఓ, నాతో ఇంకేం అవసరం ఉంటుంది? డబ్బేగా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు? ఇందులో ఖచ్చితం కాకరకాయ ఏముంది చెప్పు. నా దగ్గర అప్పు కోసం తప్ప పప్పు కోసం ఎవ్వరూ రారు. సరే కాని ఎంత కావాలి? ఎంతంటే ఓ 50,000. 50,000? అంత డబ్బంటే ఇవ్వను అని మాత్రం అనకు. నా కూతురు అత్తింట్లో నానా నరకం అనుభవిస్తుంది. నువ్వీ డబ్బిచ్చి నా బిడ్డ కాపురాన్ని నిలబెట్టు. నీకు దండం పెడతాను వసుంధర. ఎప్పుడు ఇలాగే దండం పెడతారు? అవసరం తీరాక నాకు పిండం పెడతారు. ఇదంతా ఏమో కాని ఆ అమ్మాయి కాపురం అంటున్నావు కదా. డబ్బిస్తానులే కాని నీకు తెలిసిందే, వడ్డీ మాత్రం నెల నెలా కట్టాలి. అసలు 7 నెలల్లో చెల్లించాలి. అది నీకు సరైతే డబ్బిస్తాను, అది కూడా 10 రూపాయల వడ్డీకి. ఏమంటావు అని వసుంధర అనటంతో సుశీల తన మనసులో, ఏమంట, అవసరం నాది, అవకాశం నీది అని అనుకుని, సరే ఇవ్వండి. ఆ అమ్మాయి కోసం తప్పుతుందా? 10 రూపాయలైనా తీసుకోవాల్సిందే, 20 రూపాయలైనా తీసుకోవాల్సిందే. అవసరం కదా. సరే ఉండు, ప్రామిసరీ నోట్ తీసుకొస్తాను, అలాగే డబ్బు కూడా. అలాగే, త్వరగా రండి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తున్నా, ఆగు. తీసుకునేటప్పుడున్న తొందర ఇచ్చేటప్పుడు కూడా ఉండాలి అని అంటూ గదిలోకి వెళ్లి బీర్వా తీసి అందులో ఉన్న డబ్బు, ప్రామిసరీ నోటును తీసుకుని బయటికొచ్చి, ఇదిగో సుశీల, దీనిమీద సంతకం పెట్టి డబ్బు తీసుకో. అలాగే అని అంటూ కాగితం తీసుకుని సంతకం పెడుతుంది సుశీల. వసుంధర డబ్బిస్తుంది. అవి తీసుకుని సంతోషంగా వెళ్ళిపోతుంది. ఇక సుశీల వెళ్ళగా వసుంధర వసూలు బుక్కు పట్టుకుని బయలుదేరుతుంది. మొదట రంగమ్మ ఇంటికి వెళ్తుంది. ఈమె వెళ్ళగా ఆమె ఇంట్లో భోజనం చేస్తూ ఉంటుంది. అది గమనించి బయట నిల్చొని, రంగమ్మ ఇలారా అని అనగా, అదేంటి, ఇది వసుంధర గొంతులో ఉందే, కొంపతీసి ఇంటికొచ్చిందా? అదొచ్చిందా? నేను సచ్చానే అని అంటూ బయటకొచ్చి చూస్తుంది.
ఓ నువ్వా వసుంధరా, లోపలికి రా. నీ అతిథి మర్యాదలు స్వీకరించడం కోసం నేను రాలేదు. నా డబ్బు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది అది లేదు, ఆదివారం లేదు. నేను చెప్తానాగు. తీసుకున్నా నీకు గుర్తుండకపోవచ్చు గాని ఇచ్చిన నాకు గుర్తుంటుందిగా. చెప్తాను విను. 2 ఏళ్ళు. అసలు లేదు, వడ్డీ లేదు అని అంటూ ఉండగా అంతలో ఉద్యోగం నుండి బైక్ మీద ఇంటికి వెళ్తున్న వసుంధర కొడుకు తన తల్లిని చూసి, అదేంటి అమ్మా ఇక్కడుంది? ఇంటికే కదా వెళ్ళేది, ఇద్దరం కలిసి వెళ్దాంలే. అమ్మ ఏం పని మీద వచ్చిందో ఏవో, కాసేపు వెయిట్ చేద్దాం అని అంటూ కొంత దూరంగా నిల్చుంటాడు. అంతలో రంగమ్మ వసుంధరతో, అమ్మా నన్ను క్షమించండి. నా పెనిమిటి పోయి అప్పుల పాలయ్యి నన్ను చూసేవారు లేక, డబ్బు కట్టే స్తోమత లేక, పనిచేసే ఓపిక లేక ఇప్పటికీ కట్టలేకపోతున్నాను. నువ్వెందుకు కడతావే? ముప్పొద్దుల తినడానికి ఓపికంటుంది కాని పనికి వెళ్ళి డబ్బు తెచ్చి కట్టడానికి నీకు ఓపికండదు. ఏం నాటకాలాడుతున్నావే? నీ ముసలి కన్నీళ్ళాపి త్వరగా వెళ్ళి డబ్బు తీసుకొనిరా. ఈ రోజు నువ్వు డబ్బిచ్చేంతవరకు ఇక్కడ్నుంచి కదిలే ప్రసక్తే లేదు. అలా అంటే ఎలా అమ్మా? అమ్మ లేదు, బొమ్మ లేదు. మర్యాదగా డబ్బివ్వు. లేకపోతే ఇంట్లో సామాన్లు వీధిలో విసిరేసి నీ బతుకు కుక్క బతుకు చేస్తాను అని అనగా ఆ మాటలు విన్న శివ, ఇదేంటి అమ్మ డబ్బు కోసం తనకంటే వయసులో పెద్దవడాన్ని కూడా చూడకుండా ఇలా మాట్లాడుతుంది? అమ్మ డబ్బు కోసం రోజు రోజుకు చాలా దిగజారిపోతుంది అని అనుకుంటూ ఉండగా, అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటారు. ఊర్లో నా పరువు తీయకు. నీకు పరువెక్కడుందే? నీలాంటి సిగ్గుశరం లేని వాళ్ళని ఇలా కాదు, అసలు కుక్కని కొట్టినట్టు కొట్టాలి అని తిడుతూ ఉండగా రంగమ్మ ఏడుస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి పక్కింటి సోమయ్య వస్తాడు. వచ్చి, అమ్మా పాపం, ఎవరూ లేని ఒంటరి మనిషి, మనమే అలా మాట్లాడితే ఎలా? కాస్త సమయం ఇవ్వండి, చిన్నగా ఆవిడే కడుతుందిలే. ఏంటి నేను సచ్చాక ఆవిడ కట్టేది? ఇప్పటికే 2 ఏళ్లవుతుంది. అసలు లేదు, వడ్డీ లేదు. ఏమీ కట్టకుండా ఏం తీసుకున్నావు? నువ్వు కట్టడం లేదా? ఈవిడ కట్టొచ్చుగా. ఈమెకు ఏం రోగం? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా. కాళ్ళు చేతులు బాగుంటే వయసు ఉండాలి కదమ్మా. అంటే వయసులో ఉన్నప్పుడు మొగుడితో సరదాలు సరసాలాడుతూ నా దగ్గర డబ్బు తీసుకుని తింటూ గడిపారు. ఇప్పుడాయన లేడని ఇలా నాటకాలాడుతుంది. ఆ మాటలకు సోమయ్యకు కోపమొచ్చి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మనిషికి గౌరవం ఇవ్వకపోయినా ఆమె వయసుకైనా గౌరవం ఇవ్వు. డబ్బు వ్యామోహంలో పడి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదా నీకు? కళ్ళు మూసుకుపోయాయి. నీకు డబ్బు చెప్పు పట్టుకుంది. నీకెంత ధైర్యం రా? నన్నే ఎదురిస్తావా? అంత పౌరుషముంటే నా డబ్బు వెంటనే నాకిచ్చేయి. చేతకాని మాటలిక్కడ మాట్లాడకు అని అనగా కోపంగా సోమయ్య తన ఇంట్లోకి వెళ్లి డబ్బు తెచ్చి, ఇదిగో నీకు ఆ రంగమ్మ ఇవ్వాల్సిన డబ్బు. చావు నేను చావాలి కానీ నీ దగ్గర అప్పుగా రూపాయి కూడా తీసుకోవద్దు అని అంటూ తన ముందు డబ్బు పడేయగా, అంటే అన్నావు కాని రాదనుకున్న డబ్బు నా చేతికొచ్చింది అని అంటూ కింద పడిన డబ్బు తీసుకుంటూ ఉంటుంది. అది చూసిన సోమయ్య, ఛీ, నీకంటే పశువులు నయ్యం. నువ్వు శవాల మీద చల్లిన రూపాయి కూడా వదలు. ఆ మాటలన్నీ వింటున్న శివ, ఛీ, ఇటువంటి ఆమెకా నేను పుట్టింది. ఇంకా నేను మా అమ్మతోనే ఉంటే నన్ను కూడా ఇలానే డబ్బు పిచ్చివాడని ఎవ్వరూ నన్ను ఆదరించరు. ఇలాంటి జీవితం నాకొద్దు. నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మా అమ్మకు దూరంగా వెళ్ళిపోవాలి అని బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు శివ. ఇక వసుంధర మరొక ఇంటికి వెళ్తుంది. అమ్మా, నేనే మీ ఇంటికొచ్చి డబ్బిద్దామనుకున్నా, అంతలో మీరే వచ్చారు. ఇదిగోండమ్మా అని డబ్బివ్వగా, అది మనుషులంటే నీలా ఉండాలి. ఎంత భయంగా తీసుకున్నావో అంతే భయంగా ఇచ్చావు. నీ గురించి తెలిసి కూడా ఎవరైనా ఆలస్యం చేస్తారా? చేస్తే బతుకుతామా? అది ఆ మాత్రం భయం ఉండాలి అని అంటూ డబ్బు తీసుకుని వెళ్తుంది. అలా కొంతమంది ఇండ్లలోకి వెళ్లి డబ్బు వసూలు చేసుకుని కొంత సమయానికి ఇంటికి వెళ్తుంది. వెళ్ళగా శివ దిగాలుగా కూర్చొని ఉంటాడు. అది చూసిన వసుంధర, ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు. నిజం చెప్పు, డబ్బేమైనా కావాలా? డబ్బా? పేదవారికి అన్నిటి బాధ్యత ఇచ్చిన డబ్బు నాకే ముద్దు. అయినా వాళ్లనలా అనరాని మాటలని ఇబ్బంది పెట్టి డబ్బు తీసుకోవడం నీకు న్యాయమేనా అమ్మా? న్యాయం బాబూ. మీ నాన్న పోతూ పోతూ కోట్లు కుమ్మరించిపోలేదు. 100 రూపాయల్ని 10 రూపాయల వడ్డీకిచ్చి నా సొంత తెలివితేటలతో గుడిసెగా ఉన్న ఇంటిని ఇంత పెద్ద బంగ్లా చేశాను. ఇప్పుడు నువ్వు తింటున్నావే, అది ఆ పేదకన్నిటి భోజనమే అయినా నేనేమైనా ఊరికే దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారా? నేనిచ్చిందే కదా అడుగుతున్నాను. ఏంటమ్మా మరీ అంత వడ్డీనా? కట్టేవాళ్లు ఉంటారు, కట్టని వాళ్ళు ఉంటారు. తప్పు కదమ్మా. శివ, సామెతలు చెప్పకుండా నీ పన్ను చూసుకో. వీడు చెబుతున్నాడు నాకు. నిన్నగాక మొన్నటి నుండి ఉద్యోగం చేస్తున్నావు. కాసింత డబ్బు కనబడగానే నాకే ఎదురు చెప్పేవాడు అయ్యావా?
అయినా ఎవరైనా తల్లికి సపోర్ట్గా ఉంటారు కానీ నువ్వేంటి ఆనగ జనం కోసం నాతో కూడా పెట్టుకుంటున్నావు అలాగా జనం రబ్బే ఇప్పుడు మనం తినేది. అని శివ అనగా, నీకు మళ్ళీ చెబుతున్నాను శివ, నా విషయంలో జోక్యం చేసుకోకు, నీ పని నువ్వు చూసుకో అని కోపంగా వెళ్ళిపోతుంది వసుంధర. ఛ, అమ్మ మారుతుందన్న నమ్మకం కూడా రోజు రోజుకు పోతుంది. ఇక నా జీవితం గురించి ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక మరుసటి రోజు శివ ఆఫీస్కి వెళ్తాడు. సిస్టంలో వర్క్ చేస్తూ ఉండగా అతని ముందు నుండి ఒక అమ్మాయి మేనేజర్ రూంలోకి వెళ్తుంది. ఆమెను చూసిన శివ పక్కనే ఉన్న కార్తీక్తో, ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు రియా, న్యూ జాయినింగ్. ఇంతకు ముందే జాయిన్ అయింది. బాగుంది కదా? బాగుండటమేంట్రా, చూడగానే మతిపోయింది. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి, లేకపోతే బ్రహ్మచారిగా బ్రతికేయాలి. ఎలాగైనా సెట్ చేయరా మావా, నీకు మంచి పార్టీ ఇస్తాను. చేయకు చేస్తానా? ఈ హీరోలందరికీ పక్కనున్న కామెడియన్ లేక అమ్మాయిలను సెట్ చేసేది. ఏం చేస్తాం, నాటి తరం నుండి నేటి తరం వరకు వస్తున్న తిప్పలే కదా మాకు. ఆపరా కార్తిక్, రియా వస్తుంది, చూడు చూడు అని అనగా కార్తీక్ చూసి, హాయ్ రియా, తిన్నావా? లేదు, ఏ పెడతావా దీనికి పొగరు బాగానే ఉంది. అని మనసులో అనుకుని, నువ్వు అడగాలి కానీ నా లంచ్ బాక్స్ నీకు ఇవ్వను అని అంటాడు కార్తీక్. నో థ్యాంక్స్, నేను తెచ్చుకున్నానులే అని రియా వెళ్తూ ఉండగా, ఏ రియా, ఒక్క నిమిషం. ఏంటి త్వరగా చెప్పు, అసలే మేనేజర్ గారు చాలా పెద్ద వర్క్ ఇచ్చారు, చాలా డౌట్స్ ఉన్నాయి ఇస్తే ఇచ్చారులే కానీ వాళ్ళు ఇచ్చినంత మాత్రాన మనం చేస్తామా? అని అనగా రియా కోపంగా చూడటంతో, అది సరే కానీ వీడు నా ఫ్రెండ్ శివ. రే శివ, హాయ్ చెప్పురా. హాయ్ రియా. హలో, ఓకే మరి వెళ్తున్నాను అని వెళ్తూ ఉంటుంది. రే, అమ్మాయే కాదు, అమ్మాయి వాయిస్ కూడా చాలా బాగుంది. నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఏమని బాబు? ఆమె నా ప్రాణమని. కొటేషన్ బాగుంది. మలిచి మలిచి జేబులో పెట్టుకో. ఆ అమ్మాయిని చూసావా? ఫైర్ బ్రాండ్. నువ్వేమో స్లో. ఇద్దరికి ఎలా రా? ఎలా ఏంట్రా? భార్యాభర్తలంటే ఇద్దరు ఒకేలా ఆలోచించే వాళ్ళ ఉండకూడదు. ఇలా డిఫరెంట్గా ఉంటేనే మనకు కిక్కు. ఓరిని కిక్కు తీసి కుక్కర్లో పెట్టా. అప్పుడే భార్యాభర్తలని ఫిక్స్ కూడా అయ్యారా స్వామి? అయ్యాం భక్త అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మేనేజర్ వచ్చి, ప్రియా, ఒకసారి ఇలా రామా అని అనగా రియా ఫైల్ తీసుకుని వస్తుంది. చెప్పండి సార్. శివ, ఈమె న్యూ జాయినింగ్ రియా. ఈమెకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఈమెకు గైడ్గా ఉండి ఈ రోజు ఆ వర్క్ ఫినిష్ చేసి వెళ్ళండి. అలా చూడకయ్యా, డబుల్ సాలరీ ఇస్తాను కానీ అని మేనేజర్ అనడంతో కార్తీక్ తన మనసులో, మీరు ఇవ్వకపోయినా చేస్తాడు ఏరా అని అనగా ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అంతలో శివ, ఎంత ఆలస్యమైనా ఈ రోజు పని మొత్తం పూర్తి చేసి మీకు సబ్మిట్ చేస్తాం. గుడ్, మీరు ఈ పక్కనున్న క్యాబిన్ వాడుకోండి అని వెళ్తూ ఉంటాడు మేనేజర్. ప్రియా గారు, పదండి, త్వరగా వర్క్ ఫినిష్ చేయాలి. అసలే మేనేజర్ గారు కోపిష్టి. ఏంటి అదే, మేనేజర్ గారు చాలా స్ట్రిక్ట్ అంటున్నారు. పదండి మేడం, పదండి అని అనగా రియా శివ వెళ్తూ ఉండగా శివ కార్తీక్ వైపు చూసి సంతోషంగా నవ్వుకుంటుంటాడు. మా వాడు ఇక ఇంటోడయ్యాడు, నేను కూడా కొన్ని చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇలా ఉండగా కొంత సమయానికి ఉద్యోగస్తులందరూ వెళ్ళిపోతారు. క్యాబిన్లో ఉన్న రియా శివ కలిసి సిస్టంలో ప్రాజెక్టు వర్క్ చేస్తూ ఉంటారు. రాత్రి సమయం అవుతుంది. అంతలో శివ, ప్రియా గారు, కాఫీ తాగుతారా? ఓ ఎస్, ఎందుకు తాగను, కానీ ఇప్పుడెవరిస్తారు? ఎవరేంటి, నేను చేస్తాను, మీరుండండి. కాఫీ ఒకటేనా, వంట కూడా చేస్తారా? ఇక్కడ వంట చేయడానికి వంట సామాగ్రి ఏం లేవు కదండి. తినడానికి కాదండి, వంట చేయడం వచ్చా లేదా అని అడుగుతున్నాను. అన్ని వంటలు వచ్చండి. అయితే మీకు కాబోయే భార్య చాలా లక్కీ అన్నమాట అని రియా అనటంతో శివ తన మనసులో, ఎవరో ఏంటి, నువ్వేగా అంటూ క్యాబిన్లో ఉన్న రూంలోకి వెళ్లి కాఫీ కలుపుతూ రియానే చూస్తూ ఉంటాడు. కొంత సమయానికి కాఫీ అయిపోవటంతో ఆ కాఫీ కప్ తీసుకెళ్లి రియాకిస్తాడు. ఇవ్వగా రియా కాఫీ తాగుతూ, వావ్, కాఫీ చాలా రుచిగా ఉంది శివగారు, మీ చేతిలో ఏదో మహత్యం ఉందండి. ఒక్క కాఫీ చుక్క గొంతులో పడగానే నాకు ఫ్రెష్నెస్ వచ్చింది. నిజమా అండి? మీకొక చెప్పొచ్చా? దానికేముంది, చెప్పండి. మీరు ఏమనుకోవద్దు మరి. అయ్యో, ఏమనుకోను, చెప్పండి. ఇది మనసులో పెట్టుకొని నాతో మాట్లాడకుండా ఉండదు, సరేనా? ఇంతకీ విషయమేంటి? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ప్రేమ? అసలు ఎవర్రా నువ్వు?
ఏదో మేనేజర్ గారు కలిసి వర్క్ చేయమన్నంత మాత్రాన మొగుడు అయిపోదామనుకున్నావా? అసలు నా గురించి ఏం తెలుసని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అసలు నిన్ను చూసిందే ఇప్పుడు. ఈ గ్యాప్లోనే నీకు నా మీద ప్రేమ పుట్టిందా? అవునండి, మిమ్మల్ని చూసిన మొదటి చూపులోనే మీ మీద ఇష్టం కలిగింది. తప్పుగా అనుకోకండి. తప్పుగా అనుకోవద్దు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. నీ మొహం కూడా చూపించకు అని అంటుంది రియా. అది కాదు రియా. ఏం కాదురా, ఎక్కువ మాట్లాడావంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలు తోయిస్తాను. ఏమనుకున్నావో అని అనగా శివ బాధగా వెళ్తాడు. వామ్మో, అబ్బాయిలు ఇలా ఉన్నారేంటి? వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుని తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో బాధగా ఇంటికి వెళ్లిన శివ అలానే పడుకుంటాడు. ఇక మరుసటి రోజు సమయం 10 అయినా కూడా శివ పడుకొని ఉండటం చూసి, ఏరా ఈరోజు ఆఫీస్ లేదా? ఏదైనా సెలవా? అదేం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉందని వెళ్ళలేదు. తలనొప్పికి ఆఫీస్కి వెళ్ళకపోవడానికి అసలు పొంతన లేదే. అంటే ఇప్పుడేమంటావు? ఆఫీస్కి వెళ్ళలేదు కదా, భోజనం పెట్టను అంటావు, అంతేగా? నేనెందుకలా అంటారా? నీకేదో అయ్యింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకెందుకొచ్చిన గొడవనైనా అని చెప్పి వెళ్ళిపోతుంది వసుంధర. నేనే పాపం ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి మనసు నొప్పించాను. ఆ అమ్మాయి అన్నది కూడా నిజమే. అప్పుడే మాట్లాడి అప్పుడే లవ్వంటే ఎవరికైనా ఇలానే ఉంటుంది. ఆ అమ్మాయికి నా మొహం ఎలా చూపించను అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆఫీస్కి వెళ్లిన రియా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా శివ చైర్ వైపు చూడగా అతను కనిపించడు. అది చూసిన రియా, అదేంటి శివకు ఏమైంది? ఈరోజు ఆఫీస్కి రాలేదనుకుంటా. సరేలే, తన ఫ్రెండ్ కార్తిక్ ఉన్నాడు కదా, వెళ్ళొకసారి అడుగుదాం అని అంటూ అక్కడ వర్క్ చేస్తున్న కార్తిక్ దగ్గరికి వెళ్తుంది. హాయ్ కార్తిక్. హాయ్ రియా, నిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అవును, మీ ఫ్రెండ్ శివ రాలేదా? రాలేదు, నిన్న లేట్ వర్క్ చేశాడు కదా, దానివల్ల నిద్ర లేచి ఉండడు. వస్తాడులే. అది కాదు, అతను రాకపోవడానికి వేరే రీజన్ ఉంది. వేరే రీజనా? ఏంటది? నిన్న సడన్ గా ప్రపోజ్ చేశాడు. నాకు కోపం వచ్చి చెడమడే తిట్టిపడేశాను. నువ్వే చెప్పు, ముక్కు మొహం తెలియని వాడొచ్చి ప్రేమిస్తున్నానంటే ఎలా యాక్సెప్ట్ చేస్తాను? నువ్వైనా ఆలోచించు. మనిషిని చూసి కాదు, క్యారెక్టర్ చూసి డిసైడ్ చేయాలి కదా వాడెలాంటివాడు. కానీ శివ అలాంటివాడు అనుకోలేదు. రియా గారు, మాటలు కొంచెం తిన్నగా రానివ్వండి. మా వాడు మీరు అనుకున్నంత బాడేమీ కాదు. వాణ్ణి చిన్నప్పటి నుండి చూస్తున్నాడు. వాడెవరిని ఇష్టపడింది లేదు. ఏదో మిమ్మల్ని చూసి మొదటిసారి ఆ అమ్మాయి నాకు నచ్చిందిరా అని నాకు చెప్పాడు. నేను బలవంతం చేస్తేనే మీకు ప్రపోజ్ చేశాడు. లేకపోతే వాడి ప్రేమను వాడి మనసులోనే ఉంచుకునేవాడు. ఎలా అయినా అలా ఎలా చెప్తారు? వాడు చెప్పాడు, నీకు నచ్చితే ఓకేని చెప్పు, లేకపోతే లేదు. అంతేకాని నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతావా? మా వాడి గురించి నీకేం తెలుసు? లక్షల ఆస్తికి ఒక్కడే వారసుడు. వాడు చిటిక వేస్తే ఆయన అదంతా కాదు. జస్ట్ వాడు అనుకుంటే చాలు, నీకంటే అందమైన అమ్మాయిలు క్యూలో నిల్చుంటారు. అంత డబ్బున్న మనిషా? అవును. ఇంకెప్పుడు మా వాడి గురించి నెగటివ్గా మాట్లాడుకు, మర్యాదగా ఉండదు అని కార్తిక్ అనటంతో, కార్తిక్, శివ ఇంత మంచివాడని నాకు తెలీదు. బయట జరుగుతున్నవి చూస్తున్నావు కదా. ప్రేమ అనే పేరుతో అమ్మాయిలను వాడుకొని చంపేస్తున్నారు. అది గుర్తుకొచ్చి, ఎక్కడో ఏదో జరుగుతుందని ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరినీ నిందించడం తప్పురియా. సారీ కార్తిక్. సారీ నాకు కాదు, వాడికి చెప్పు. పాపం, నువ్వలా అనేసరికి వాడు ఎంతలా బాధపడ్డాడో ఏంటో. కార్తిక్, ఒక్కసారి మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఆఫీస్ క్యాంటీన్కి రమ్మనవా? మాట్లాడాలి. దేనికమ్మా? ఇంకా తిట్లేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? అది కాదు, సారీ చెప్పడానికి. అంతేనా? అంతేనా అంటే లవ్ యూ టు అని చెప్పడానికి. అంటే మా వాణ్ణి నువ్వు కూడా ఇష్టపడుతున్నావా? అవును. ఈ విషయం శివకు తెలిసిందనుకో, చాలా సంతోషిస్తాడు. ఉండు, వెంటనే ఫోన్ చేసి ఈ విషయం చెబుతాను అని కార్తిక్ ఫోన్ చేస్తుండగా, ఏంటి లవ్వర్వి నువ్వా నేనా? నేను చెబుతాన్లే, ముందు కాల్ చేసి క్యాంటీన్కి రమ్మను చాలు. ఏంటమ్మా, మా మీద కోపడతారు? చెప్పింది చేయి అని వెళ్ళిపోతుంది రియా. రియా క్యాంటీన్లో కూర్చొని తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ మధ్యతరగతి అమ్మాయికి ఇంత గొప్ప జీవితం దొరకబోతుందా? నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టము. ఈ జన్మలో శివరూపంలో నా చెంతకొచ్చి నా సొంతమవుతుంది. ఇంక నా భవిష్యత్తుకు భయపడాల్సిన అవసరమే లేదు అని అనుకుంటూ ఉంటుంది. అమ్మో, ఇది మామూలు కంచు కాదు. మా వాడు ఎలా తట్టుకుంటాడో ఏమో అని అనుకుంటూ శివకి ఫోన్ చేస్తాడు కార్తిక్. ఏంట్రా ఈరోజు ఆఫీస్కి రాలేదు? ఎవరేమైనా అన్నారా? అదేం లేదు,
కాస్త తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. రేయ్, కవర్ చేస్తుంది చాలే. రియా నాకు మొత్తం చెప్పింది కానీ మూసుకొని ఆఫీస్కి రా. నా మొహం కూడా చూడనని చెప్పింది. ఎలారా వచ్చేది? రే తింగరుడా, ఆవిడ నీకు ఫోన్ చేసి ఆఫీస్ క్యాంటీన్కి రమ్మని మాట్లాడాలని చెప్పి నాకు చెప్పిందిరా. అంత లేదులే కానీ నిజం చెప్పు. ఈ సందర్భంలో ఎవరైనా అబద్ధం చెబుతారా? త్వరగా రా, ఏదో పర్సనల్గా మాట్లాడాలంట. అవునా, సరే 10 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పు. అని ఫోన్ పెట్టేసి స్టార్ట్ అవుతాడు శివ. కొంత సమయానికి శివ కార్తీక్ దగ్గరికి రాగానే, అబ్బాయి గారికి ఆత్రం ఆగలేదనుకుంటా. 10 నిమిషాలని 2 నిమిషాల్లో వచ్చారు. వచ్చానులే కానీ ఇంతకీ విషయం ఏమై ఉంటుందంటావు? నిన్న నువ్వు చేసిన పనికి జైల్లో వేయిద్దామని పిలిపించింది. ఒరేయ్, నీకు నేనేమన్యాయం చేశాన్రా? దాంతో చేతులు కలిపి నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా? అయ్యా స్వామి, అశ్వరాజా, నువ్వు అనుకునేదేం కాదు. నువ్వంటే ఇష్టమని చెప్పడానికే పిలిచింది. నువ్వు భయపడి చావకు, వెళ్ళు. నిజమారా మావా? అబ్బా, లవ్ అనగానే ఫేస్లో చూడు ఎంత గ్లో వచ్చిందో. సర్లే కాని వెళ్ళు, చాలాసేపటి నుండి రియా నీ కోసం ఎదురు చూస్తుంది. రేయ్, నాకు భయంగా ఉంది, కాస్త ధైర్యం చెప్పురా. అంతొద్దమ్మా, సమయం లేదు, నువ్వు వెళ్ళు. వెళ్ళవయ్యా వెళ్ళు. అని కార్తీక్ చెప్పడంతో శివ క్యాంటీన్కి వెళ్తాడు. ఇక శివ వెళ్ళగానే రియా అక్కడ కూర్చొనుంటుంది. ఆమెను చూసిన శివ, వామ్ము, ఈరోజు నాకేదో మూడిందనుకుంటా అని అనుకుంటూ ఉండగా శివను చూసిన రియా, హాయ్ శివ, అక్కడే ఉన్నావేంటి? రా, ఇలా వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి వస్తున్నాను. అని అంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు శివ. సారీ అండి, నిన్నలా మాట్లాడి ఉండకూడదు. మీరింకా దాని గురించే ఆలోచిస్తున్నారా? వదిలేయండి. జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన వాటి గురించి ఆలోచించండి. అంటే నాకు అర్థం కాలేదు. ఐ లవ్ యూ శివ అని అంటుంది రియా. మీరు కామెడీ చేయడం లేదుగా? ఏమండి, నిజం చెప్తున్నాను. మీరు నన్ను ఎంతలా ఇష్టపడకపోతే ఇంతలా నా కోసం ఆరాటపడతారు. అందుకే బాగా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఇంక మన మధ్య అండీలు పొండిలు ఎందుకండి? కాల్ మీ రియా సరే రియా. అని శివ అనగా అంతలో సర్వర్ వచ్చి ఆర్డర్ ప్లీజ్ అని మెనూ కార్డిస్తాడు. రియా, నీకు నచ్చింది చెప్పు. లేదు, నీకు నచ్చిందే చెప్పు. లేదు నువ్వు. లేదు నువ్వు అని అంటూ ఉండగా సర్వర్కి చిరాకొచ్చి ఎవరో ఒకరు చెప్పండి అని అంటాడు. నాకు వెనీలా. నాకు స్ట్రాబెర్రీ అని అనగా, అది అయిపోయేదానికి నువ్వంటే నువ్వని నా మెదడు తిన్నారు ఇంతసేపు. ఉండండి, తీసుకొని వస్తాను అని వెళ్తాడు సర్వర్. చెప్పండి ఏమైనా మీరే చెప్పండి అని శివ అనగా అంతలో సర్వర్ వచ్చి, మళ్ళీ మొదలు పెట్టారా? ఒరేయ్ నాయనా, నువ్విచ్చావు కదా, వెళ్ళు అని శివ అనటంతో సర్వర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ, నేను అమ్మ నాన్న, నాకు వాళ్ళు, వాళ్ళకి నేను. మాది చిన్న కుటుంబం. మరి మీది? అమ్మా నేను, అంతే అని శివ అనగా రియా టైం చూసి, సరే మరి నేను వెళ్తాను, మళ్ళీ రేపు కలుద్దాం శివ. ఇంతకీ నీ నంబర్ ఇస్తావా? అయ్యో, తీసుకోరియా అని శివ నంబర్ చెప్పగా, ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను. అలాగే నీ ఫోటో ఉంటే ఒకటి సెండ్ చేస్తావా? ఈ రాత్రికి నిన్ను చూస్తూ ఉంటాను. ఫోటో దేనికి రియా? నన్ను రమ్మంటే తోడుగా రారా? దానికి చాలా టైం ఉందిలే కాని ముందు ఫోటో ఇవ్వు. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళొస్తాను. ఉండండి, ఇస్తాను అని అంటూ తన పర్స్లో ఉన్న ఫోటో తీసి రియాకి ఇస్తాడు శివ. ఇచ్చిన తర్వాత, మరి నీది అని అడగటంతో హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తన ఫోటో తీసేస్తుంది రియా. సరే శివ, నేనిక వెళ్ళొస్తాను. తప్పదా రియా? తప్పదు అని వెళ్ళిపోతుంది. ఇలా ఉండగా వసుంధర దగ్గరికి నిర్మల వెళ్తుంది. వెళ్ళి, వసుంధర గారు, నమస్కారం. నమస్కారం, కూర్చో. ఏంటి విషయం? మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఒక 5 లక్షలు కావాలండి. 2 నెలల్లో అసలు వడ్డీ కలిపిచ్చేస్తాను. వడ్డీ అంతా తెలుసుకునే వచ్చావా? తెలుసండి, 10 రూపాయలే కదా. పర్లేదే, బాగానే తెలుసుకున్నావు. అది సరే, నీకెంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. ఇప్పుడు పెద్దదానికి మంచి సంబంధం వచ్చిందని అప్పు చేసి పెళ్లి చేస్తున్నాను. మీ ఆయనున్నాడుగా, నువ్వప్పు చేయడమేంటి? మా ఆయనకా బయట అప్పు తెచ్చే వివరం లేదు. ఆయన తల్లి చటు పిల్లవాడు, అందుకే నేనొచ్చాను. సరేలే, అయినా మీ కుటుంబ విషయాలు నాకెందుకులే కాని డబ్బు తెస్తానుండు అని అంటూ లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి నిర్మలకు ఇవ్వగా నిర్మల వెళ్ళిపోతుంది.
ఇక నిర్మల వెళ్ళగానే వసుంధర తన మనసులో ఇలా అనుకుంటుంది. పెళ్ళనగానే గుర్తుకొచ్చింది. నా కొడుకు పెళ్లి వయసుకొచ్చాడు. వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఒకసారి మల్లయ్య అన్నయ్యకు ఫోన్ చేసి ఏమైనా తెలిసిన సంబంధాలున్నాయో అడిగి తెలుసుకుంటాను అని ఆ మనిషికి కాల్ చేస్తుంది. చేసి, అన్నయ్య, నేను వసుంధరని, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నావమ్మా. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఉద్యోగానికి వెళ్తున్నాడా? వెళ్తున్నాడు. వాడి విషయం మాట్లాడదామని నీకు ఫోన్ చేశాను. వాడికేమైందమ్మా? కొంపదీసి ఏ అమ్మాయినైనా ఇంటికి తీసుకొచ్చాడా? మా వాడికంత తెలివితేటలుంటే ఇప్పటికల్లా వాడి పిల్లలతో నేను ఆడుకుంటూ ఉండేదాన్నిలేండి. వాడలాంటి వాడు కాదులే కాని నీకు తెలిసిన మంచి సంబంధం కలిగిన అమ్మాయి ఎవరైనా ఉంటే చూడండి. అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దాం. కట్న కానుకలు మీకు తెలిసిందే కదా, దండిగా ఉండాలి. ఏమంటావన్నయ్యా? అలాగే వదినకు కూడా ఒక మాట చెప్పు. వాళ్లలో కూడా ఎవరైనా ఉంటే చెబుతుందిగా. అలాగే అమ్మా, తప్పకుండా ఉంటాను మరి. అని మల్లయ్య ఫోన్ పెట్టేక అంతలో అతని భార్య సీత వచ్చి, ఎవరండి ఫోన్లో? ఎవరికో పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నారు. ఎవరది? ఎవరేంటే, మా చెల్లెలు వసుంధర. శివ ఉన్నాడుగా, వాడికి అమ్మాయిని చూడంటుంది. అలాగేనని చెప్పాను. ఏంటి, కొంపదీసి అమ్మాయిని చూసి కబురు చేస్తారా ఏంటి? అసలే వసుంధర గయ్యాలి, డబ్బు వ్యామోహం కలది. అమ్మాయిని చూసి ఆ ఇంటి కోడల్ని చేసి ఆ అమ్మాయి గొంతుకొస్తారా ఏంటి? ఆయన మన విషయంలో మీ చెల్లెలు ఎలా ప్రవర్తించింది? మనకు డబ్బు లేదని, ఆమెకుందని మనల్ని ఒక చీడ పురుగులా చూసింది. ఇప్పుడు ఆమె అవసరం కాబట్టి అయ్యా బాబు అంటుందా? ఆ పప్పులే ముడకవు. మీరు గనక నాకు తెలియకుండా అమ్మాయిని చూశారో విడాకులే ఇంకా. విడాకులా? అది ఈ వయసులోనా? ఇప్పుడిచ్చేం చేస్తావే? మరో పెళ్లి చేసుకుంటావా ఏం, నన్ను కాదని? అదొక్కటే తక్కువ. అదంతా కాదండి. ఆవిడ మనకు చేసిన అన్యాయం మీరు మర్చిపోయినా నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నాకెవరు తెలుసని చూస్తాను? నేను చూసేది లేదు, పెట్టేది లేదు. నువ్వు ఆ విడాకుల మాట మర్చిపో. పద, భోజనం వడ్డిద్దు. పదండి. నా మాట కాదని వేషాలు వేశారో అయిపోయారే. పదండి శ్రీవారు, మీరలా చెయ్యరని నాకు తెలుసులే అని అంటూ లోపలికి వెళ్ళిపోతారు ఇద్దరు. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లిన రియా శివకు ఫోన్ చేస్తుంది. చేసి, హాయ్ బంగారం. బంగారమా? నా పేరు శివ అండి. ఓరిని, నీకు ప్రేమగా పిలిచినా అర్థం కాదా? ఏం మనిషివయ్యా. సర్లే కాని, తిన్నావా? ఏం చేస్తున్నావు? తినాలని లేదు, నువ్వొచ్చి తినిపిస్తావా? ఈ సమయంలోనా? ఆ అమ్మ చూస్తే తిడుతుంది. నీకో దండన్రా బాబు. ఇంతకుముందు ఎవరిని ప్రేమించలేదా? అసలు ఏమాత్రం ప్రేమ గురించి తెలిసినట్టే లేదు నీకు. నాకు మీరు తప్ప వేరే అమ్మాయిని నా భార్యగా ఊహించుకోలేదండి. నాకు తెలుసు బంగారం, నువ్వు మేలిమి బంగారమని. అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంతకీ రేపు ఆఫీస్కి వస్తున్నావా శివా? రావాలని లేదు కాని నీకోసం వస్తాను. నిన్ను చూడాలి కదా. అబ్బో, ఆ అబ్బాయి గారు మాటలే రావన్నారు, కాని బాగానే మాట్లాడుతున్నారే మీతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా అవే వస్తున్నాయి అని అంటూ ఆ రోజు రాత్రి సరదాగా మాట్లాడుకుంటారు ఇద్దరు. ఇలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వసుంధర శివకు అమ్మాయిని అడగటం కోసం ఆ గ్రామంలో ఉన్న విమలమ్మకు కూతురుందని తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగా ఆమెను చూసి, ఏంటి వసుంధర గారు ఇలా వచ్చారు? మేమేం అప్పు తీసుకోలేదే. అప్పు కోసమే వస్తారా? ఇంక దేనికోసం రారా ఏంటి? మీరు వచ్చారంటే వస్తే డబ్బు వసూలుకైనా రావాలి, లేక ఏదైనా విలువైంది ఏదైనా ఉంటే దానికోసమైనా రావాలి. మా దగ్గరేముందబ్బా? విలువైంది ఉంది కాబట్టే పని పెట్టుకుని మీ ఇంటికొచ్చాను. అదేంటో కాదు, మీ అమ్మాయండి. మా అమ్మాయా? అవును విమల, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా అడుగుదామని వచ్చాను. ఏమంటావు? ఇంతకీ నువ్వేం మాట్లాడవేంటి? ఓ, ఈ సంతోషకరమైన వార్త విన్నాక నోటి నుండి మాట రావడం లేదా? నాకు తెలుసులే. ఏంటి నీకు తెలిసింది? కొంచెమైనా బుద్ధుండాలి. నువ్వేంటి, నీ పద్ధతులేంటి మాకు తెలీదనుకుంటున్నావా? నీ ఇంటికొచ్చిన కోడల గతి ఏమవుతుందో ప్రత్యేకంగా ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. తెలిసి నీకు కోడల్ని చేసి నా కూతురు గొంతు కోయమంటావా? వెళ్ళెళ్ళవమ్మా, చెప్పొచ్చావులే కాని అని అంటుంది విమలమ్మ. నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా విమల. ఏంటి నేను వినంది నువ్వు వినింది? నీకు మా అమ్మాయినే కాదు, ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయరు. ముందు వెళ్ళి నీ పద్ధతి మార్చుకో అని అంటుంది విమల. ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? నీ కూతురు కాకపోతే మరొక అమ్మాయి. లోకమేమైనా గడ్డుపోయిందనుకుంటున్నావా? పోవే, నీలాంటి వాళ్లని చాలా మందిని చూశాను. వారం తిరిగేలోపు నా కొడుక్కి పెళ్లి చేసి నిన్ను భోజనానికి పిలవకపోతే నా పేరు గజ్జల వసుంధరే కాదు అని వెళ్ళిపోతూ ఉంటుంది వసుంధర. పోవే పో, నీ ఇంటి కోడలిగా నీ ఇంట్లో అడుగు ఎవరు పెడతారో నేను చూస్తాను అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది విమలమ్మ. ఇక వసుంధర మరొక ఇంటికి వెళ్తుండేసరికి
ఆ ఇంటి వాళ్ళు ఇంట్లో నుండి వసుంధర్ని చూసి తలుపులు వేసేసుకుంటారు. అది చూసిన వసుంధర, ఇదేంటి, ఇన్ని రోజులు జనాలు నా పట్ల మర్యాదగా గౌరవంగా ఉండేవాళ్లు, ఇప్పుడేంటి ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు? నన్ను చూసి తలుపులు కూడా వేసుకుంటున్నారు, ఏమై ఉంటుంది అని తన ఇంటికి తను వెళ్ళిపోతుంది. కాని అదే ఆలోచనలో ఉండిపోతుంది. అదేంటి, నా కొడుక్కి పిల్లనడగడానికి పోతే ఇలా అయింది, ఎన్ని రోజులు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు కాస్త భయంగా అనిపిస్తుంది. నా వల్ల నా కొడుకు జీవితం ఇబ్బందులు పడుతుందా ఏంటి? ఆయన ఎందుకు పడుతుంది? డబ్బు పడేశానంటే వాళ్లే కుక్కల్లా ఊరికొస్తారు అని అనుకుంటూ ఉంటుంది వసుంధర. ఇదిలా ఉండగా గదిలో ఉన్న శివ రియా ఫోటో చూస్తూ, అలాగే రియా శివ ఫోటో చూస్తూ ఫోన్లో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. రియా, నువ్వు నా కలల రానివి, నువ్వు నా సొంతమయ్యో, నాకు చాలా సంతోషంగా ఉంది. శివ, నా భర్త నాకు ఎలా ఉండాలో, ఎలా కలలు కన్నానో అలానే ఉన్నావు శివ. నేను కన్న కలలకి గొప్ప ఆకారం నువ్వు. అవునా? నేను కన్న కలల రాకుమారివి నువ్వు. ఆ విషయం తెలుసా నీకు? ఎలా తెలుస్తుంది? చెబితేగా తెలిసేది. చెప్పాలంటే కొంచెం సిగ్గు, ఏదో తెలియని ఫీల్. మా మగవారి బాధలు మాకు ఉంటాయిలే, మీ ఆడవాళ్ళకేం తెలుసు? ఏమంటారు ఆడియన్స్? వాళ్లేమంటారు, మీరేమంటే వాళ్ళు అదే అంటారు. మీ మగవాళ్లే కదా అని అంటుంది రియా. మీ ఆడవాళ్ళేమైనా తక్కువ తిన్నారా? మనసులో ప్రేమను పెట్టుకొని అసలు ఏం తెలియనట్టు భలే నటిస్తారు. అసలు మీకు నంది అవార్డు ఇచ్చిన తక్కువేలే. ఆడవాళ్లం బాబూ, మా అణుకువలో మేముండాలి, లేకపోతే అబ్బాయిల చేతిలో మోసపోతాం. అది నిజమేలే రియా, ఫోటోలో చాలా అందంగా ఉన్నావు, ముద్దు పెట్టుకోవాలనుంది. పెట్టుకోనా మరి? ఏంటది? అవన్నీ ఇప్పుడేం కుదరవు, అన్నీ పెళ్ళయ్యాకనే. కలలు కనడం మానేసి బుద్ధిగా రెస్ట్ తీసుకో నా బంగారు కొండా. నేనేం లైవ్లో పడుతున్నాననలేదే, ఫోటోకేగా. ఫోటో అయినా లైవ్ అయినా వద్దు కాని పడుకోండి, ఇప్పటికే ఆలస్యమైంది, చిలిపి కోరికలు ఎక్కువవుతున్నాయి అని అనగా, సరే నువ్వు కూడా పడుకో మరి అని ఫోటోని పక్కన పడుకోపెట్టుకొని తను కూడా పడుకుంటాడు శివ. రియా కూడా అలానే చేస్తుంది. ఇలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శివ ఇలా అనుకుంటాడు. రియా నేను ప్రేమించుకుంటున్నాం కానీ నా ఫ్యూచర్ ప్లాన్ గురించి తనకు చెప్పలేదు. ఇంతవరకు ఆ టాపికే మా ఇద్దరి మధ్య రాలేదు. ఒక్కసారి తనతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటూ రియకి కాల్ చేస్తాడు. రియా, నీతో కొంచెం మాట్లాడాలి. మన దగ్గరలో ఉండే పార్క్ దగ్గరకొచ్చేయి. ఇప్పుడా? ఫోన్లో చెప్పొచ్చుగా, అమ్మతో బయటికి వెళ్ళాలి శివా. వెళ్దులే కాని ఒక్క 10 నిమిషాలు నీతో మాట్లాడాక వెళ్ళు, ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటి శివ సడన్ గా? సరేలే వస్తున్నానుండు అని ఫోన్ పెట్టేసి, ఏమైంది మనిషికి, ఈరోజు మాట్లాడాలి మాట్లాడాలి అంటున్నాడు, ఏమై ఉంటుందబ్బా? సరేలే, వెళ్తే ఏ విషయమో తెలుస్తుందిగా, నాకేదైనా ఖరీదైన గిఫ్ట్ తీసుకున్నాడేమో అని సంతోషంగా పార్క్ దగ్గరికి వెళ్తుంది రియా. అక్కడికి వెళ్లి చూడగా శివ కూర్చొని ఉంటాడు. అతన్ని చూసిన రియా, హాయ్ శివ, చెప్పు, ఉన్నపళంగా అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి విషయం? ఏంటో తెలుసుకునే వరకు ఆగేలా లేదు నా ఆత్రం, త్వరగా చెప్పు. చెప్తా కానీ రా, ఇలా కూర్చో ముందు అని అనగా రియా వచ్చి కూర్చుంటుంది. రియా, నువ్వు నన్నుగా ఇష్టపడ్డావులే కానీ నా ఫ్యామిలీ గురించి నీకెప్పుడూ ఫుల్ డీటెయిల్స్ నేను చెప్పలేదు కదా, నువ్వు అడగలేదు. ఇప్పుడదంతా ఎందుకు శివ? చెప్పావు కదా ఒక్కగానొక్క కొడుకువని, ఇంకేం తెలుసుకోవాలి? తెలుసుకోవాలి. నాన్న నా చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మ వడ్డీలో వ్యాపారం చేస్తూ గుడిసెగా ఉన్న మా ఇంటిని పెద్ద బంగ్లా చేస్తుంది. మాకు డబ్బుకు కొరత లేదు, కానీ మా అమ్మ పేదవాళ్లకి 10 రూపాయల వడ్డీకి డబ్బిచ్చి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చూడకుండా ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంటుంది. అలా వాళ్ల కన్నీటితో వచ్చిన 1 రూపాయి కూడా నాకొద్దు. అందుకే మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్లిపోయి సంతోషంగా ఉందాం, మనకు నచ్చినట్టు బతుకుదాం, సరేనా? మరి ఇక్కడ ఆస్తి? చెబుతున్నా కదా, ఇవన్నీ మనకొద్దు. నేను జాబ్ చేస్తాను, నువ్వు కూడా చెయ్యి. ఇద్దరం కలిసి మనకి నచ్చినట్టు జీవితాన్ని కొనసాగిద్దాం. ఏమంటావ్? బావుంది కదా నా ప్లాన్? చెత్తగా ఉంది. ఏంటి నువ్వు మాట్లాడేది? అంత ఆస్తిని వదిలిపెట్టి ఖాళీ బుట్ట చేతిలో పట్టుకుని వెళ్దామంటున్నావు. నేనేం పిచ్చితాననుకుంటున్నావా? మనం పెళ్లి చేసుకుని ఇక్కడే మీ అమ్మ దగ్గరే ఉందాం, ఆస్తిపాస్తులు చూసుకుంటూ మీ అమ్మకు తోడుగా ఉందాం, సరేనా శివా? చెప్తుంటే అర్థం కావటం లేదా? ఆ పాపపు సొమ్ము నాకొద్దు రియా. అలా అయితే నేను చెప్పేది విను. నేను నిన్ను ఇష్టపడింది నీ మంచి మనసు ఒక్కటి చూసి కాదు, నీ వెనకాలన్న డబ్బు చూసి. అదే వద్దంటున్నప్పుడు నేనెందుకు?
వదిలే నన్ను. డబ్బు కోసం మన ప్రేమను కాదంటావా? ఈ రోజుల్లో డబ్బే జీవితం బాబూ. అది లేకపోతే మనిషికి వాల్యూనే లేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? డబ్బు లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటాడట. అవన్నీ కుదరని పనుల్లే. ఉంటాను, బాయ్. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను చనిపోతాను రియా. చచ్చిపో శివా, నాకేంటి? అయినా నీకంటే రాజేషే బెటర్. నా పేరు పైన 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానన్నాడు. నిన్నేదో చూసి మీ ఫ్రెండ్ చెప్పిన దానికి ఒప్పుకొని నీకు ఐ లవ్ యూ చెప్పానులే కాని నిన్ను చూసి కాదమ్మా. డబ్బు లేకపోతే నువ్వు నన్ను మెయింటైన్ చేయలేవులే. ఇప్పుడు కూడా నాకేదో విలువైన గిఫ్ట్ తెచ్చావనే ఆరటంగా వచ్చాను. ఇలా అని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు. అంటే నువ్వు డబ్బు మనిషివా రియా? కాకపోతే నిన్ను చూసి కట్టుబట్టలతోని వచ్చేస్తారు మరి. వెళ్ళి పని చూసుకో అని అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది రియా. రియా ప్రవర్తనకి శివ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అమ్మాయిలు ఇలా ఉంటారా? నా జీవితంలో రియానే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకున్నారు. కాని నమ్మిన ప్రాణమని అనుకున్న అమ్మాయే ఇలా డబ్బు కోసం నా జీవితంలోకొచ్చి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఇక నా జీవితంలో ప్రేమ అనే పేరు ఆడదాని గాలి కూడా తగలనివ్వను. ఇంత మోసమా? అని అనుకుంటూ ఇంటికి పయనమవుతాడు శివ. శివ ఇంటికి వెళ్ళక ఒంటరిగా కూర్చొని ఎంతలా ప్రేమించానే నిన్ను. నన్ను మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? మీలాంటి వాళ్ల వల్లే చాలా మంది నాలాంటి అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ఏడుస్తూ ఉంటాడు. అవును, నేనెందుకు ఏడుస్తున్నాను? నాకేం అవసరం? ఒక అమ్మాయి కోసం నేను ఏడవడమా? అలా జరగకూడదు. అయినా నాకేమైనా కొత్తగా జరిగిందా? ఎంతమందికి అలా జరగడం లేదు. కాని అందరిలా నేనుండకూడదు. వాళ్ళందరికీ నేను ఆదర్శం అవ్వాలి. ఈ రోజు నుండి నా జీవితంలోకి ఏ ఆడమనిషికి స్థానం లేదు. ఉండదు, ఉండనివ్వను. ఇక నుంచి ఇలానే ఒంటరిగా ఉంటాడు. అయినా నాలా అందరూ ఎందుకుండరు? వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తాం, వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్తాం. దానికి బాధపడాల్సిన అవసరం లేదు అంటూ తన మనసుకు తను ధైర్యం చెప్పుకుంటాడు. ఇక ఇదిలా ఉండగా నా కొడుక్కి పెళ్లి చేద్దామనుకుంటుంటే ఇలా జరుగుతుందేంటి? నా కొడుక్కి నా వల్ల ఎవరు పిల్లనివ్వరా? ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉండగా, అవును, 2 నెలలైపోయాయి. ఆ నిర్మలేంటి ఇంకా డబ్బు తీసుకొని రాలేదు? ఒకసారి వెళ్ళొద్దాం అని వెళ్దామనుకునేసరికి గదిలో ఉన్న శివను చూసి శివ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా, నీ పెళ్లి కోసం నేనింత ఆవేదన పడుతుంటే నువ్వేమో నిమ్మకు నీరెత్తనట్టు కూర్చున్నావు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? పెళ్ళా? నాకా? నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు. పోమ్మా. ఇప్పుడొద్దా? అసలెప్పటికీ వద్దా? ఎప్పటికీ వద్దు. అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఆ ప్రస్తావన నా దగ్గర తీయకమ్మా. ఏంట్రా నువ్వు? నేను నీకు త్వరగా పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వేమో అసలు పెళ్లే వద్దంటున్నావు. తమాషాగా ఉందా? నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి. ఆ పిల్లలతో నేను సంతోషంగా ఆడుకోవాలి. అంతే. నువ్వు కనుక చేసుకోను అది ఇది అని ఇబ్బంది పెట్టావు, నేను ఊరిపోసుకొని చేస్తాను. ఏమనుకున్నావు అని వెళ్తూ ఉండగా శివ అమ్మా అమ్మా అని పిలిచినా వినిపించుకోకుండా వెళ్తూ ఉండగా, అసలు పెళ్లి మీద, అమ్మాయిల మీద నాకు నమ్మకం పోయిందమ్మా. నువ్వేమో నా మనసుకు నచ్చని పనులు చేస్తున్నావు. ఏదైనా అంటే చేస్తానని బెదిరిస్తున్నావు. నాకేం అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా వసుంధర నిర్మల ఇంటికి వెళ్తుంది. వెళ్ళగా నిర్మల కూతురు పెరట్లో పువ్వులు కోస్తూ ఉంటుంది. ఆమెని చూసిన వసుంధర, అమ్మాయి చూడు చక్కగా ఉంది, లక్షణంగా ఉంది. ఈ నిర్మలకు మీ అమ్మాయిని మా కోడల్ని చేస్తావా అంటే ఒప్పుకుంటుందా? అయినా నా పిచ్చి కాకపోతే ఎవరివ్వంది ఇదెందుకిస్తుంది? అదేమన్నా అంత తెలియతక్కువ మనిషా? ముందు నా డబ్బులు నా చేతిలో పడటం ముఖ్యం అని అనుకుంటూ నిర్మలా నిర్మలా అని లోపలికి వెళ్తూ ఉంటుంది. కూర్చోని వసుంధర గారు. ఆ అది సరే కాని అమ్మాయి పెళ్లికి డబ్బు తెచ్చావు కదా, తిరిగివ్వాలనే ఆలోచన ఉందా లేదా? ఉంటుందండి, ఎందుకుండదు. కాని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదా. ఇప్పుడు నీ పరిస్థితులకు ఏమైంది? పెద్దమ్మాయి పెళ్లి చేశావు, ఇంకేమైంది? ఒక భారం దిగిపోయిందిగా. అప్పో సొప్పో చేసి పెద్దమ్మాయిని అత్తింటికి పంపించావు. ఇంకేం, సంతోషంగా ఉండు. ఒక పక్క సంతోషంగా ఉన్నా మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. అయినా చేసుకున్న మొగుడు మంచివాడైతే ఎందుకు నాకీ కష్టాలు? వాడేమో పని పాట చేయడు. వేళ్లకు కంచంలో అన్నం వేస్తే తింటూ కూర్చుంటాడు. అయినా నీ కుటుంబ విషయాలు నాకెందుకులే కాని గదిలోకి వెళ్లి త్వరగా డబ్బు తీసుకొనిరా. నాకింట్లో చాలా పనుందక్కడ. అమ్మా, క్షమించండి, మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. సమయానికి చేతిలో డబ్బు లేదు అని నిర్మల బాధగా చెప్పగా, నీ బాధ నాకు అర్థమైంది. కాని తీసుకున్నప్పుడు కట్టాలిగా. నేను మాట మీదిచ్చాను, నువ్వు మాట మీద నాకు తిరిగివ్వాలి అని అంటుంది వసుంధర. అంతలో నిర్మల చిన్న కూతురు శ్రీవల్లి వచ్చి, కాఫీ తీసుకోండి అని ఇస్తుంది. ఆ కాఫీ తీసుకుంటూ వసుంధర, నిర్మల, ఎవరి అమ్మాయి? నా చిన్న కూతురు, పేరు శ్రీవల్లి.
బాగా చదువుకుంది, తెలివైన పిల్ల. చూడగానే తెలుస్తుంది. సరే నిర్మల, నీ పరిస్థితి నాకు అర్థమైంది. నువ్వు డబ్బు కట్టలేవు. ఆ డబ్బు కట్టకుండా మాఫీ అయ్యే మార్గం నా దగ్గర ఒకటుంది. అదేమిటమ్మా, చెప్పండి. మీ ఇంట్లో పనేమైనా ఇప్పిస్తారా నాకు? అంతకర్మ నీకేంటి, నా వియ్యపురాలిగా హోదా కల్పిస్తాను. అది నీకిష్టమైతేనే అని అనగా ఆ మాట నిర్మలకు అర్థం కాక, ఏంటి వసుంధర గారు, నాకర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికేముంది? నీ చిన్న కూతురు శ్రీవల్లిని నా కొడుక్కిచ్చి వివాహం చేశావనుకో, నిన్ను ఒక్క రూపాయి అడగడం సరికదా, పెళ్లికయ్యే ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను అని అనక శ్రీవల్లికి కోపమొచ్చి గదిలోకి వెళ్ళిపోతుంది. అడిగేది నిన్నే నిర్మల, ఏంటి అలా చూస్తున్నావు? మా అబ్బాయికి అమ్మాయి దొరక్క కాదు, ఏదో నిన్ను చూస్తే జాలి అనిపించి నీ అప్పు తీరే అవకాశాన్నిచ్చాను. ఇక నీ ఇష్టం. కాదు లేదు అనుకుంటే నాకైతే త్వరగా డబ్బు కావాలి. మా అబ్బాయికి వేరే వాళ్ళు అమ్మాయినిస్తామని కాచుకొని కూర్చున్నారు అని అనగా నిర్మల ఆలోచనలో పడుతుంది. ఈ వసుంధరకి ఒక్కడే కొడుకు. నా బిడ్డని ఆ ఇంటి కోడలు చేస్తే అదైనా సంతోషంగా ఉంటుంది. నా బిడ్డకు ఏ లోటు లేకుండా ఉంటుంది అని నిర్మల అనుకుని, అమ్మా, మీరు మా ఇంటికొచ్చి మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలని అడగటం మా అదృష్టం. తప్పకుండా మా అమ్మాయిని మీ అబ్బాయికిస్తాను. కాని అమ్మాయి కోపంగా వెళ్ళిపోయింది కదా. అది చిన్నపిల్ల, దాని మొహం దానికేం తెలుసు. ఉండండి, దాని నోటితోనే నాకీ పెళ్ళిష్టమని చెప్పిస్తాను. అంతలో మీ కోడలిచ్చిన కాఫీ తాగుతూ ఉండండి అని అంటూ శ్రీవల్లి దగ్గరికి నిర్మల వెళ్తూ ఉండగా, వెళ్ళవే వెళ్ళు, ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి. నేనిచ్చిన డబ్బుకు వడ్డీపై వడ్డీ కింద నీ బిడ్డను నా ఇంటి పనిమనిషిగా చేసి నా అప్పు తీర్చుకుంటాను. నా వల్ల నా కొడుక్కి పిల్లనెవరూ ఇవ్వటం లేదు కాబట్టి ఇలా నీ ఇంటి గడప తొక్కాను. లేకపోతే ఆనా పైసా లేని నీ సంబంధాన్ని ఎందుకు నా కొడుక్కిచ్చి చేస్తాను అని వసుంధర తన మనసులో అనుకుంటుంది. ఇదిలా ఉండగా నిర్మల శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇది? వచ్చినామే వచ్చిన పని చూసుకుని వెళ్ళాలి కాని నన్ను తన కొడుక్కి ముడేయాలని చూస్తుందేంటి? అలా ఏం కుదరదు, వెళ్ళమని చెప్పమ్మా. ఏంటమ్మా వెళ్లేది? తను అడగడంలో తప్పేముంది? నువ్వు తనకు నచ్చావు, నా కొడుక్కిస్తారా అని అడిగింది. తనకు మనం చాలా డబ్బు బాకీ ఉన్నాం. అవి కట్టే స్తోమత మనకుందా చెప్పు? అంటే డబ్బు కట్టే స్తోమత లేకపోతే నన్ను ఆ ఇంటి బలి పశువుని చేస్తారా? ఆమెకు డబ్బివ్వాలి కాబట్టి కొన్ని రోజులాగమను, వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. ఎలా అమ్మా ఇచ్చేది? నువ్వు చదువుకుంటున్నావు. మీ నాన్న మనల్ని వదిలేసి తాగి తిరుగుతున్నాడు. ఇక నేను చేస్తేనే ఇంట్లో వెళ్లేది. అలాంటిది ఆ అప్పు తీర్చగలమా? నేను ఉద్యోగం చేస్తానమ్మా. నీ చదువు పూర్తవ్వడానికి ఎంత కాదన్నా 3 ఏళ్లైనా పడుతుంది. అంతలోపు ఆమె ఆగాలిగా. అయినా 100,000 కాదు, అక్షరాల 5 లక్షలు మన వల్ల జరిగే పనేనా? అమ్మా, ఈమె గురించి తెలిసి కూడా ఈవిడేలా ఉందంటే ఈమె కొడుకు ఇంకెంత మూర్ఖంగా ఉంటాడో నాకు భయంగా ఉందమ్మా. దేనికమ్మా భయం? తల్లి అలా ఉంటే పిల్లలు కూడా అలా ఉండాలని ఏమైనా ఉందా? అదంతా ఎందుకు, మన విషయమే తీసుకో. మీ నాన్న తాగుబోతో తిరుగుబోతో ఆ చెడు లక్షణాలు మనలో ఎవరికైనా వచ్చాయా? అర్థం చేసుకో తల్లి, అమ్మని చెబుతున్నాను. ఈ అమ్మ ఏం చెప్పినా నువ్వు బాగుండాలనే. ఇక్కడొక పూట తింటే మరో పూటకు ఎదురు చూసే బదులు అక్కడ 3 పూటలు తిని ఆ ఇంటి కోడలిగా బాధ్యతలు నిలబెట్టుకో. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఆ ఇంటి కోడలవ్వటం నాకసలిష్టం లేదు. అంటే పెళ్లి చేసుకోనంటావు? అవునమ్మా. సరే అని అంటూ తలుపు తీసుకుని నిర్మల వెళ్ళిపోతూ ఉండగా, అమ్మా, ఎక్కడికమ్మా? నా కన్న కూతురే నా మాట కాదన్నప్పుడు నేనెందుకు బతకాలి? ఆ బావిలో దూకి చేస్తాను అని ఏడుస్తూ అనటంతో ఆ మాటలు విన్న శ్రీవల్లి కూడా ఏడుస్తూ, అంత పని చేయకమ్మా, నేనీ పెళ్లి చేసుకుంటాను, మనస్ఫూర్తిగా చేసుకుంటాను, నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకు అని అనటంతో నిర్మల వెనక్కి తిరిగొచ్చి తన బిడ్డను కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది. అంతలో బయట కూర్చున్న వసుంధర, నిర్మల, ఎంతసేపు? త్వరగా రా, నేను వసూళ్లకు వెళ్ళాలి. వస్తున్న వసుంధర గారు అని కన్నీళ్లు తుడుచుకొని, అమ్మా శ్రీవల్లి, పద, వెళ్ళి ఆవిడితో ఈ పెళ్లి ఇష్టమే అని చెబుదాం. నీకు చెప్పాను కదమ్మా, నువ్వే వెళ్ళి చెప్పు. పెళ్లి చేసుకునేది నువ్వు, నేను కాదు, పద అని అంటూ ఇద్దరూ వసుంధర దగ్గరికి వెళ్తారు. ఏమాలోచించారు తల్లి కూతుర్లు? చెప్పవే, అడుగుతున్నారు కదా. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అండి అని శ్రీవల్లి అనటంతో అందుకు వసుంధర, సంతోషం. నిర్మల, అమ్మాయి ఫోటో ఉంటే ఇవ్వు, అబ్బాయికి చూపిస్తాను. ఉండండి, తెస్తాను అని లోపలికి వెళ్లి శ్రీవల్లి ఆల్బంలో ఉన్న ఫోటో ఒకటి తీసిచ్చి వసుంధరకి ఇస్తుంది. పెళ్లి పనులు మొదలుపెట్టండి, మా కోడల్ని పెళ్లి కూతురు చేయండి అని అంటూ ఆ ఫోటో తీసుకుని వెళ్ళిపోతుంది వసుంధర. ఇక శివ గదిలో తానుంటాడు.
వసుంధర శ్రీవల్లి ఫోటో తీసుకుని శివ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి వెనకాల నిల్చొని, నాన్న శివ, నీకో బహుమతి తెచ్చాను. ఏంటో చెప్పుకో చూద్దాం. ఏముంది? ఏదో బొమ్మ తెచ్చుంటావు. అలాంటివి నాకు నచ్చవని నీకు తెలుసు కదమ్మా. ఓరి ట్యూబ్లైట్, వయసులో ఉన్న కొడుక్కి బొమ్మలు ఆట వస్తువులు ఎవరూ తేరు. నీకో మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇదిగో అమ్మాయి ఫోటో చూడు. అమ్మా, నువ్వు వెళ్ళేటప్పుడే చెప్పాను ఇలాంటివేవి వద్దు అని. ఇప్పుడు నాకంత వయసేమైపోయింది? ఇంత ఆరాటపడుతున్నావు? ఆరాటపడక చుట్టుపక్కల వాళ్ల పెళ్లిళ్లకు ఫంక్షన్లకు విందు తినడానికి వెళ్తుంటే నీ కొడుక్కి పెళ్ళెప్పుడు చేస్తావని అడుగుతున్నారు. అలా అడుగుతున్నప్పుడల్లా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అందుకే వాళ్ల మొహాన తన్నినట్టు కుందనపు బొమ్మలాంటి అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటున్నావు అంతే అని ఫోటో అక్కడ పెట్టి వెళ్లిపోతుంది వసుంధర. శివ తన మనసులో ఒకరి రూపముండగా ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకునేది? ఇప్పుడెలా? ఒక పని చేద్దాం, కార్తిక్కి ఫోన్ చేద్దాం. వాడైతేనే దీనికి సరైన సమాధానం చెబుతాడు అని కార్తిక్కి ఫోన్ చేస్తాడు. కార్తిక్, ఎక్కడ్రా? ఒకసారి పక్కకు చూడు, నీ పక్కనే. నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు 2 రోజులు కనిపించడం లేదు కదా, ఒకసారి చూసి వెళ్దామని. అవును, నీది రియా ప్రేమ విషయం ఏమైంది? పెద్దలు నొప్పించారా? పెళ్లి డేట్ ఎప్పుడురా? నువ్వు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు నాన్న, మేం విడిపోయాం. ఏంటి విడిపోయారా? ఏమైందిరా? తనకి నాకన్నా నా వెనకున్న డబ్బే కావాలట. నాతో బయటికి వచ్చి ఉండదట. నేను ముందే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. అయినా నేను నీ గురించి చెప్పగానే ప్రేమిస్తున్నా కాల్ చేయననగానే అప్పుడే అనిపించింది. కానీ అడిగితే బాగుండదని లైట్ తీసుకున్నారు. ఎందుకురా లవ్వులు కొవ్వులు? ఈ అమ్మాయిలంతా ఒకటే అని పక్కకు చూడగా శివ చేతిలో ఫోటో చూసి, ఎవరో ఈ అమ్మాయి? కుందనపు బొమ్మలా, 16 అణాల తెలుగమ్మాయిలో చాలా చక్కగా ఉంది. ఈ అమ్మాయా? మా అమ్మ పెళ్లి సంబంధం తెచ్చింది. నాకేమో ఈ పెళ్లి ఇష్టం లేదు. మా అమ్మేమో చెప్పిన మాట వినటం లేదు. ఈ పెళ్లి నేను చేసుకోకపోతే అది చేస్తాను ఇది చేస్తానని బెదిరిస్తుంది. ఇప్పుడేం చేయమంటావురా? నేనొకటి చెప్పునా? నా మాట విని ఈ పెళ్లి చేసుకో. ఆ అమ్మాయి కూడా చూడ్డానికి చాలా బాగుంది. రియా కంటేనా? రియా రియా రియా. ఆ అమ్మాయి డ్రెస్ సెన్స్ చూడు, ఈ అమ్మాయిది చూడు. ఆమెకు ఈమెకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ అమ్మాయిని మర్చిపో, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టు. మీరెన్ని చెప్పినా నా మనసు మారటం లేదు. నీ ఇష్టం. ఇన్ని చెప్పినా మారకపోతే మీ అమ్మైనా నేనైనా నువ్వు బాగుండాలని చెప్తాం. నీ ఇష్టంరా, ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు కార్తిక్. ఇక శ్రీవల్లి, ఇష్టం లేని పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉండను? మా అమ్మకు చెప్తే అర్థం చేసుకోవటం లేదు. ఏమోలే, అయినా నా సంతోషం కన్నా ఇప్పుడు మా అమ్మ సంతోషం ముఖ్యం అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇరువురి ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. పెళ్లి పత్రికలు పట్టుకుని వసుంధర పిలుపులకు బయలుదేరుతుంది. మొదటి పత్రిక తీసుకుని విమలమ్మ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి, ఇదిగో నా కొడుకు పెళ్లి శుభలేఖ. నా కొడుక్కి అసలే పెళ్లి కాదన్నావు. అమ్మాయిని నీకెవరిస్తారో చూస్తానన్నావు కదా. ఇదిగో మొదటి శుభలేఖ నీకే ఇద్దామని నీ ఇంటికే వచ్చాను. ఇప్పుడేమంటావు? ఏమంటా? ఎవరో అమాయకురాలు బలయిందంట. చెప్పొచ్చావులే కాని చెప్పడం మర్చిపోయాను. నువ్వు పెళ్లికి తప్పక రావాలి. ఎల్లుండే పెళ్లి. ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చారు కదా, రాక తప్పుతుందా? తప్పకుండా వస్తాను. ఇక మీరు వెళ్ళిరండి. ఇంట్లో చాలా పనులున్నాయనుకుంటా. మాకు తెలుసులే, నువ్వేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు అని అంటూ వెళ్ళిపోతుంది వసుంధర. సంబంధం కుదరదనుకుంటే బాగానే కుదిరిందే. ఆయన ప్రపంచం మీద ఎంతోమంది ఉన్నారు. ఇలా కాకుండా ఎలా ఉంటుంది? నా పిచ్చి కాకపోతే. ఆయన తల్లి కోపిష్టైతే కొడుకు కూడా అలానే అవ్వాలనేమేనుందా? ఒకవేళ అబ్బాయి మంచివాడే ఉండొచ్చు. పోనీలే, అందరూ బాగుండాలి, అదే చాలు అని అనుకుంటుంది విమలమ్మ. ఇలా రోజులు గడుస్తూ ఉండగా శివకు శ్రీవల్లికి పెళ్లి జరుగుతుంది. శ్రీవల్లి వసుంధర ఇంట్లో కొత్త కోడలిగా అడుగు పెడుతుంది. ఇక మరుసటి రోజు శ్రీవల్లి టిఫిన్ తయారు చేసి శివ దగ్గరికి వెళ్తుంది. ఏవండి, టిఫిన్ తయారైంది, రండి. నాకిప్పుడేమొద్దు, నువ్వు వెళ్ళి తిను. రండి, నిన్న కూడా మీరేం తినలేదు. నా ఆకలి నాకు తెలీదా? నీ పన్ను చేసుకో అని శివ అనటంతో, ఇప్పుడు నేనేమన్నానని ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? ఇంకేం అడగనులేండి అని అత్తగారి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, టిఫిన్ తిందురు రండి. టిఫిన్ ఏం చేశావు? దోశలత్తయ్యా. అందులో చట్నీ ఏం చేశావు? పల్లీ చట్నీ అత్తయ్యా. నేను పల్లీ చట్నీ తిననని తెలీదా? నాకెలా తెలుస్తుంది? మీరు చెప్పలేదు కదా. చెప్తేనే తెలుసుకుంటావా? అంతే కదత్తయ్యా, చెప్తేనే కదా తెలిసేది. అది ఎక్కడైనా కావచ్చు, కాని ఇక్కడ కాదు. వెళ్ళి అల్లం చట్నీ చేయిపో. ఏదో అన్ని తెలిసిన దానిలాగానే ఉంటావు కాని ఏం తెలీదు, వెళ్ళు అని అనటంతో శ్రీవల్లి వెళ్తూ, అదేంటి అత్తయ్య కారణం లేకుండా తిడుతున్నారు? ఏమై ఉంటుంది అని అనుకుంటూ
వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళి అల్లం చట్నీ చేస్తూ ఉంటుంది. ఇక వసుంధర ఆరుబయట నిల్చొని ఉండగా అంతలో పక్కింట్లో ఉన్న స్వరూప వసుంధరని చూసి అటుగా గోడపై కూర్చొని, వసుంధరొదినా, కోడలొచ్చేసరికి ఈ స్వరూపను పట్టించుకోవడం లేదుగా. ఊరునాటి కబుర్లన్నీ నీకోసం అలానే ఉన్నాయి. అవును, ఇంతకి నీ కోడల్ను చెప్పినట్టు వింటుందా అని అడగటంతో అంతలో శ్రీవల్లి చట్నీ చేయటం అయిపోయి అత్తగారిని పిలవడానికొచ్చి ఆ మాటలు విని, నా గురించి అనుకుంటా, మా అత్తయ్య మంచిగా చెబుతుందో చెడుగా చెబుతుందో చూద్దాం అని పక్కకు నిల్చుంటుంది. నా కోడలు నా మాట వినకపోవడమా? అది జరగని పని. నేను చెప్పింది చెప్పినట్టు కోతిలా ఆడేలా పేదింటమ్మాయిని నా కొడుక్కి భార్యని చేశాను. నేనేమంత తెలివి తక్కువ దాన్నేం కాదు. నా తెలివితేటలు నాకున్నాయిలే. నాకు తెలీదా వదినా నీ గురించి? అన్నయ్య గారినే దడదడలాడించావు. అంతెందుకు, ఈ ఊరివాళ్లు నిన్ను చూస్తేనే భయపడి అంత దూరం పారిపోతారు. దీన్ని బట్టి నీ కోడలు నీ పట్ల ఎలాంటి భయభ్రాంతులతో ఉంటుందో అర్థం కావటం లేదా? ఇంకా ఇప్పుడేం చూసావు? ముందు చూడు. నేను కూర్చో అంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. అలా చేస్తాను చూడు నా కోడల్ని అని అనటంతో అంతలో ఆ మాటలు విన్న శ్రీవల్లి, నన్ను మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారా? మీ వేలితో మీ కంటిని పొడవకపోతే నా పేరు శ్రీవల్లినే కాదు, నేను ప్రాచీన యుగం కోడల్ననుకున్నారా? లేదు, ఈ తరం కోడల్ని అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడే నా కోడలికి అల్లం చట్నీ చేయమని గట్టిగా ఒత్తి చెప్పాను. చెప్తే చెప్పావు కాని పాపం కొత్తగా పెళ్ళైంది, కొంచెం చూసి బాధపెట్టు. సరే మరి, వంటగదిలో పప్పు మాడిపోతున్నట్టుంది, మాడు వాసన కొడుతుంది అని అంటూ వెళ్ళిపోతుంది స్వరూప. ఈ స్వరూపకు ఎంత పొగరు! మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళింది. సర్లే, నాకు ఆకలిగా ఉంది, అల్లం చట్నీతో దోశలు కడుపు నిండా తిందాం అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది. వెళ్ళి టిఫిన్ కోసం కూర్చొని, శ్రీవల్లి, టిఫిన్ వడ్డిద్దురా. నాకు వంటింట్లో చాలా పనులున్నాయి, మీరు పెట్టుకొని తినండి. పిలుస్తుంది మీ అత్తగారు అని వసుంధర అనటంతో వంటగదిలో పనులు చేస్తూ చేతులు కడుక్కోకుండా వచ్చి, వడ్డించమంటారా అని శ్రీవల్లి అడగటంతో, చీచీ, చేతులు కడుగకుండా వచ్చావే, నాకేమొద్దు, వెళ్ళు. పర్వాలేదత్తయ్యా, పిలిచింది మా అత్తయ్యగారు, అందులో మీరు పెద్దవాళ్లు, మీకు వడ్డిస్తాను. నీకు దండం పెడతానమ్మా తల్లి, ముందు నువ్వు వెళ్ళు. ఇంకెప్పుడు నిన్ను వడ్డించమని అడగను. అలాగే అత్తయ్యా, కావాలంటే అడగండి, వచ్చి కొసరి కొసరి వడ్డిస్తాను అని అంటూ వెళ్ళిపోతుంది శ్రీవల్లి. ఆ చేతులు చూస్తేనే తిన్నది బయటికొచ్చేలా ఉంది. అమ్మో, ఏదో అనుకున్నాను కాని ఇది మామూలుదేం కాదు, దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనగా ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఇప్పుడే చూసారత్తయ్యా, మీకు ముందుంది ముసళ్ల పండుగ అని అంటూ తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. ఇక మరుసటి రోజు శ్రీవల్లి దగ్గరికి నిర్మల వస్తుంది. అమ్మా, ఎలా ఉన్నావు? కొత్త కాపురం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇద్దరి బిడ్డల పెళ్ళిళ్ళైపోయాయి, బరువు బాధ్యతలు తీరిపోయాయి. ఇంక నాకేం ఆలోచన? నేను సంతోషంగానే ఉన్నాను. నిజం చెప్తున్నాను కాని శ్రీవల్లి, నీ మొహంలోనే ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. ఏమైందమ్మా? అబ్బే, నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. అది నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పాలి. అల్లుడిగారితో సరిగ్గా ఉంటున్నావా? ఉంటున్నానమ్మా, ఉంటున్నాను. శ్రీవల్లి, ఒక్కటి చెబుతాను, గుర్తుపెట్టుకో. అతను నీ భర్త, ఇది నీ కుటుంబం, ఇదంతా నీ సంసారం. దీన్నంతా ప్రేమతో చక్కదిద్దాలి కాని బాధతో కాదు, గుర్తుపెట్టుకో. ఇక నేను వెళ్ళొస్తాను. భోజనం చేసి వెళ్ళమ్మా. మీరు అన్యోన్యంగా ఉన్నప్పుడు చెప్పండి, ఆ రోజొచ్చి తింటాను, ఒకరోజుంటాను, కాని ఇప్పుడు మాత్రం వద్దు అని వెళ్ళిపోతుంది నిర్మల. అమ్మ చెప్పింది కూడా నిజమే. నా భర్తని మా అత్తయ్యని మార్చుకుని అందరం కలిసి సంతోషంగా ఉండాలి, నా కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత కాఫీ తయారు చేసి శివ దగ్గరికి వెళ్తుంది. ఏమండి, కాఫీ తీసుకోండి. ఒక్కడు పెట్టండి, తర్వాత తీసుకుంటాను. పర్లేదు, తాగండి, నేనిక్కడే ఉంటాను. మీరు వెళ్ళండి, నేను తాగాక మిమ్మల్ని పిలిచి కప్పిస్తాను. ఏంటి మీరిచ్చేది? తాగండి అని అనటంతో శివ కాఫీ తాగుతూ ఉంటాడు. అంతలో శ్రీవల్లి, కాఫీ ఎలా ఉందండి? బాగుందండి. అండి ఏంటి? నేనేం పక్కింటామెనో ఎదురింటామెనో కాదు, మీ భార్యని. ఏకవచనంతో పిలవచ్చు, రావే పోవే అని. అర్థమైందా? అర్థమైందండి. మళ్ళీ అర్థమైంది లేవే అని శివ అనటంతో, అది అలా రండి దారికి అని నవ్వుకుంటూ బయటికొస్తుంది. పాపం, మా ఆయన నిజంగానే చెంటి పిల్లుడు అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. అమ్మా, వసుంధర గారు ఉన్నారా? గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అత్తయ్యతో ఏమైనా మాట్లాడాలా? అవునమ్మా, వడ్డీ గురించి మాట్లాడాలి.
అదే అమ్మా, అసలు తెచ్చాను. వడ్డీ ఒక 2 రోజులయ్యాక ఇస్తాను. పర్వాలేదండి. అసలు ఇస్తున్నారు కదా, వడ్డీ మీకున్నప్పుడు ఇవ్వండి. పాపం ఈ వయసులో మీరైనా ఎక్కడ్నుంచి తేగలరు అని శ్రీవల్లి అనగా అంతలో వసుంధర గదిలోంచొచ్చి, వాడు ఇవ్వకపోతే నువ్వివ్వవే, నువ్వివ్వు. ఆహా, నేను లేకపోతే ఇల్లును సత్రం చేస్తావనుకుంటా. నీ వాలకం అలానే ఉంది. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. క్షమించండి అత్తయ్యా, పాపం వయసు మళ్ళిన వారు కదా అని. వయసు మళ్ళిన వాడైతే డబ్బు ఊరికే ఇస్తావా? దమ్మిడికి గతిలేదు కాని చెప్పడం మాత్రం శ్రీరంగనీతులు. వెళ్ళు. ఏంటి ఊరుకుంటుంటే మాటలు ఎక్కువగా వదిలేస్తున్నారు? నేనేం మీ కొడుకుని పెళ్లి చేసుకుంటానని ఆయన వెంబడి పడలేదు. లేక మా అమ్మ మీకేం మా అమ్మాయినిస్తానని ఆమె మీ వెనక తిరగలేదు. మీరే కావాలని డబ్బు ముసుగులో మా అమ్మ నొప్పించి పెళ్లి జరిపించారు. అది గుర్తుపెట్టుకో. ఇంకోసారి నన్ను తక్కువ చేసి మాట్లాడారనుకోండి, నేను నోరు జారాల్సి వస్తుంది అని లోపలికి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. అమ్మో, ఇదేంటి కొట్టేలా మాట్లాడుతుంది, దీంతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని పాపయ్యను చూసి, ఏరా సినిమా చూసినట్టు చూస్తున్నావు? ఇక్కడ బొమ్మలేమన్నా ఆడుతున్నాయా? అసలు ఇలా ఇచ్చి రేపు వడ్డీ తీసుకొనిరా. లేదనుకో ఆ వడ్డీకి చక్రవడ్డీ వేసి నిన్ను నానా తిప్పలు పెడతాను. జాగ్రత్త. అంత పని చేయకమ్మా. రేపు నా తల తాకట్టు పెట్టైనా డబ్బు తెచ్చి కడతాను. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ వసుంధరతో పెట్టుకోకు. నిన్ను మిక్సీలో వేసి జ్యూస్ చేసుకొని తాగేయగలను అని లోపలికి వెళ్ళిపోతుంది. మంచి మంచి వాళ్లకొస్తుంది చావు, దీనికి రావటం లేదు. ఆయన కోడలొచ్చిందిగా, దీనికి ముందుంది ముసళ్ళ పండుగ అని అనుకుంటూ వెళ్ళిపోతాడు పాపయ్య. ఇక రాత్రి సమయం అవుతుంది. శ్రీవల్లి మంచం సర్దుతూ ఉంటుంది. అంతలో శివ వచ్చి దిండు చాప తీసుకుని కింద వేసుకుంటూ ఉండగా అది చూసిన శ్రీవల్లి, ఏంటిది? అది కూడా తెలీదా? చాప. అది తెలియక కాదు, మంచం మీద పడుకోకుండా కింద పడుకుంటున్నావేంటి అని. అదేం లేదు, నాకు మంచం మీద నిద్ర పట్టడం లేదు, అందుకే కింద పడుకుంటున్నాను. అయితే ఈ జోక్ వెళ్ళి మీ అమ్మకు చెప్పండి, నవ్వుతుంది. నేనేమన్నా చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? కాకమ్మ కథ చెబుతున్నావు? అసలు నాకు తెలియకడుగుతాను, నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు? కలిసి జీవించడానికి, ఒకరికొకరు తోడుండడానికి. కదా, మరి నువ్వేం చేస్తున్నావు? నిజం చెప్పు, నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా లేక మీ అమ్మ బలవంతం మీద చేసుకున్నావా? నిజం చెప్పాలంటే నాకిష్టం లేకుండానే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోకముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి పేరు రియా. నేను ఆ అమ్మాయి ప్రేమించుకున్నాంలే కాని తిన్నది లేదు, కలిసి తిరిగింది లేదు. కానీ నేను నిజాయితీగా ప్రేమిస్తే ఆ అమ్మాయి నా వెనుకున్న డబ్బు కోసం నన్ను ప్రేమించినట్టు నటించింది. అందుకని నా జీవితంలోకి ఆడవాళ్ల ఆలోచన కూడా రాకూడదని ఇలా కఠినంగా తయారయ్యాను. కానీ మా అమ్మకు ఎంత చెబుతున్నా వినకుండా పాపం మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేసింది. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారనుకుంటా. అయ్యో, అలా ఏం లేదండి. నేను కూడా ఇష్టం లేకుండానే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. కాని మా అమ్మ భర్త అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి అని వివరంగా చెప్పిన తర్వాత మీ పట్ల నాకు అభిమానం, ఈ కుటుంబం పట్ల ప్రేమ అన్నీ రెట్టింపయ్యాయి. ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే లోకం లేదండి. ఆ అమ్మాయి చేసిన మోసానికి నా జీవితంలోకి ఏ అమ్మాయికి స్థానం లేదని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాను. కానీ అందరూ అలా ఉండరని నువ్వు రుజువు చేశావు. నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఐ లవ్ యూ శ్రీవల్లి. ఐ టు లవ్ యూ అండి అని అంటుంది శ్రీవల్లి. అంతలో శివ, శ్రీవల్లి, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. దేనికండి? ఇక్కడేమైంది? అయినా మనం వెళ్ళిపోతే అత్తయ్య గారు ఒక్కరే అయిపోతారు కదా. ఈ వయసులో ఆమెని వదిలేయటం కరెక్ట్ కాదు కదండి. తప్పే, కాదనడం లేదు. కానీ ఈ ఆస్తి, డబ్బు ఇదంతా అమ్మ వడ్డీ రూపంలో అమాయకుల దగ్గర సంపాదించింది. ఈ డబ్బును ఆస్వాదిస్తూ ఇక్కడే ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోదామంటున్నాను. నువ్వేమంటావు? ఏవండి, మనసు పెట్టి ఆలోచించండి. మీరు అత్తయ్య గారికి ఒక్కగానొక్క కొడుకు. ఇటు చూస్తే మావయ్య గారు లేరు. మనం వెళ్ళిపోతే అత్తయ్య ఒంటరి వాళ్ళైపోతారు. అంటే ఇక్కడే ఉండమంటావా? తొందరపడకండి. అత్తయ్య అలాంటి వారిని వదిలిపెట్టి వెళ్లటం సరైంది కాదు. అత్తయ్యను మార్చాలే కాని వదిలి వెళ్ళకూడదు. ఇప్పుడేమంటారు? అత్తయ్య మంచిగా మారితే ఇక్కడుండటానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? అది జరగని పని శ్రీవల్లి. నేను చాలాసార్లు ప్రయత్నించి అలసిపోయి ఉన్నాను. మీరు ప్రయత్నించి అలసిపోయారు. నేను ప్రయత్నించలేదు కదా. నాకొక్క ఛాన్స్ ఇవ్వండి. మీ అమ్మ డబ్బు పిచ్చి వదిలి మామూలు వ్యక్తిగా ఉండేలా చేస్తాను. నాది హామీ. ఒకవేళ అమ్మ మారకపోతే? మనం ఎక్కడికైనా వెళ్లి వేరు కాపురం పెడదాం. అప్పుడు నేను మీ మాటకు ఎలాంటి అభ్యంతరం చెప్పను. ఇప్పుడు చెబుతున్నందుకు నన్ను నమ్మండి. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, పడుకోండి. అవును, ఇంతకీ ఎక్కడ పడుకుంటారు? మంచం మీద, మంచం కింద? మంచం మీద పడుకుంటా, ఓకేనా? అని
నిద్రలోకి వెళ్ళిపోతాడు శివ. ఇక మరుసటి రోజు వసుంధర కూర్చొని ఉంటుంది. అది చూసిన శ్రీవల్లి, అత్తయ్య, తీరికగా కూర్చొని ఉన్నారా? చెప్తా మీ పని అని వంటగదిలోకి వెళ్ళి చాటలో బియ్యం పోసుకొని వస్తుంది. వచ్చి, అత్తయ్య, ఇది తీసుకోండి అని ఆమె చేతికివ్వగా, ఇవి నాకెందుకిచ్చావు? ఈ పనులన్నీ చేయాల్సింది నువ్వు, నేను కాదు. నేను ఈ ఇంటి పెద్ద దిక్కు, మీ అత్తగారిని. అయితే మీకేమైనా కొమ్ములున్నాయా? లేక ప్రత్యేక గుర్తింపు ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిందా? ఎక్కువగా ఊహించుకోకుండా త్వరగా బియ్యం ఏరండి. మీరు త్వరగా మెరికలు వేరితేనే వంట చేసేది. లేకపోతే ఈరోజు మీరు పస్తులుండాల్సి ఉంటుంది. నేను పస్తులుండటమేంటి? త్వరగా వంట పనయ్యేలా చూడు ముందు. ఇరుగు పొరుగు అంబలక్కల దగ్గర కాస్త పనుంది. మీకే కాదు, నాకు కూడా వంటింట్లో చాలా పనులున్నాయి. త్వరగా కానివ్వండి అంటూ వంటగదిలోకి వెళ్తుంది. తనలా వెళ్ళగా చేసేదేమీ లేక వసుంధర బియ్యంలో మెరికలు ఏరుతూ ఉంటుంది. ఒకరోజు ఉన్నట్టుండి శివకి విపరీతమైన జ్వరం వస్తుంది. అది గమనించిన శ్రీవల్లి తన భర్త వంటిని తాకి, ఏవండి, మీ ఒళ్ళు విపరీతంగా కాలిపోతుంది. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. నిలబడలేకపోతున్నాను. నా ఒంట్లో అసలు ఓపిక లేదు. అమ్మని తీసుకొనిరా, కలిసి వెళ్దాం. అలాగేనండి అని అంటూ వసుంధర దగ్గరికి వెళ్తుంది శ్రీవల్లి. అత్తయ్య, మీ అబ్బాయికి జ్వరం వచ్చి అస్సలు లేవలేకపోతున్నాడు. మీరు త్వరగా రండి, నాకు భయంగా ఉంది. అదేంటి, ఉన్నట్టుండి ఇంతకుముందు బాగానే ఉన్నాడు కదా. అత్తయ్య, మాటలకు ఇది సమయం కాదు. త్వరగా పదండి. మీ అబ్బాయి జ్వరంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. పద పద అని అంటూ శివ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి శివను చూసి, నాన్నా, శివ, ఏంట్రా ఒళ్ళీలా కాలిపోతుంది? పద, హాస్పిటల్కి వెళ్దాం. కొంచెం లేనాన్నా. శ్రీవల్లి, ఒక చేయి పట్టుకో, నేనింకో పక్క పట్టుకుంటాను అని ఇద్దరూ ఇరుచేతులను పట్టుకుని లేపి నడిపిస్తూ కొంచెం ముందుకు వెళ్లి ఆటో ఎక్కుతారు. ఆటో ఎక్కిన వసుంధర ఆటో అబ్బాయితో, బాబు, త్వరగా హాస్పిటల్కి పోనివ్వండి. మా అబ్బాయి జ్వరంతో తల్లడిల్లిపోతున్నాడు వెళ్తున్నా కదమ్మా అంటూ వెళ్తూ ఉంటాడు. కొంత సమయానికి హాస్పిటల్కి చేరుకుంటారు. వెళ్లి డాక్టర్ని కలుస్తారు. శివని పరిశీలించిన డాక్టర్, అమ్మా, ఈ అబ్బాయికి జ్వరం విపరీతంగా ఉంది. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఐసీయూలో పెట్టాలి. అలాగే డాక్టర్ అని అంటుంది శ్రీవల్లి. ఇక మొత్తానికి శివని అడ్మిట్ చేస్తారు. సిస్టర్లు ఇంజెక్షన్లు, మందులు వేస్తూ ఉంటారు. మరుసటి రోజు వసుంధర శ్రీవల్లి డాక్టర్ని కలిసి, డాక్టర్ గారు, మా ఆయన పరిస్థితి ఇప్పుడెలా ఉంది? అమ్మా, మేం చేయవలసిన ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం, కానీ జ్వరం అనేది 1% కూడా తగ్గటం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అని అనగా శ్రీవల్లి, వసుంధర ఏడుస్తూ ఉంటారు. మీరు బాధపడకండి. అన్నిటికీ ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. త్వరగా 1,00,000 రూపాయలు కట్టండి. మందులు కొంచెం ఖరీదైనవి వాడతాం. డాక్టర్ గారు, ఎంత డబ్బైనా అని వసుంధర వైపు చూడగా, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా కొడుకు ఆరోగ్యం మెరుగుపడాలి అని అంటుంది. మా ప్రయత్నం మేం చేస్తాం. మీరు త్వరగా డబ్బు పే చేయండి అంటూ వెళ్తాడు. వెళ్ళగా ఇద్దరూ ఏడుస్తూ బయటికొస్తారు. అంతలో ఒక సోదమ్మ ఎదురొచ్చి అత్త కోడళ్లతో, అమ్మ మిమ్మల్ని పరీక్షిస్తుందే తల్లి, అమ్మకు ఆగ్రహం వచ్చిందే తల్లి అని అనగా, ఆ మాటలు విన్న శ్రీవల్లి, అత్తయ్య, ఇవన్నీ మనం నమ్మొద్దు. డబ్బు కోసం ఇలానే చేస్తారు. మీరు పదండి. ఎవరో ఏదో డబ్బు కోసం తప్పుదారి పట్టారని అందర్నీ చంకించడం తగదే కూనా? అమ్మ మాటగా చెబుతున్నాను, మీరింకా ఇబ్బందులు పాలు కాబోతున్నారు. ఎందుకు తల్లి? మేమేం పాపం చేశామని అమ్మవారు మా మీద ఇంత పగ చూపిస్తుంది? అది నీకే తెలుస్తుంది పోను పోను. మరి దీనికేదైనా మార్గముందా? ఉంది తల్లి. అదేంటంటే, నువ్వు నీకున్న పలుకుబడి హోదాను వదిలి 10 రోజులొక సాధారణ పేదరాలిగా గుడిసెలో ఉంటూ జీవనం సాగించాలి. అలాగే విషయం ఎవ్వరికి చెప్పినా మీకేమీ వర్తించదు. ఇంకో మాట, మీరు ఈ దీక్ష చేసేంత వరకు మీ అబ్బాయికి జ్వరం తగ్గదు సరికదా, ఇంకా పెరిగి ఇబ్బంది పడాల్సొస్తుంది. కుర్రో కుర్రు. మరొక విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సొంత డబ్బును ఉపయోగించకూడదు అంటూ వెళ్తుంది. ఆమె వెళ్ళగా శ్రీవల్లి, అత్తయ్య, ఇదంతా మీరు నమ్ముతారా? ఈవిడ బాగా సినిమాలు చూసినట్టుంది, అందుకే డైలాగులు చెబుతుంది. మీరేం పట్టించుకోకండి. అలా కొట్టిపడేయకు. ఎవరి దగ్గర ఏముందో మనకేం తెలుసు? ఒకవేళ నిజమై ఉండొచ్చు. చూసావా, ఆవిడన్నట్టే మనం వచ్చి ఈ రోజుతో 2వ రోజు. శివకు రవ్వంతైన జ్వరం తగ్గిందా? లేదు. ఆవిడ చెప్పిన దీక్ష నేను చేస్తాను. ఈ విషయం శివకు తెలియనివ్వకు. ఏదైనా అత్యవసరమైతే ఫోన్ చెయ్యి అంటూ బాధగా వెళ్ళిపోతుంది. వెళ్ళగా శ్రీవల్లి, ఎంత కోపిష్టైనా తల్లి మనసు కదా,
అలానే ఆలోచిస్తారులే అంటూ శివ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. అంతలో శివ, శ్రీవల్లి, అమ్మేది నువ్వు ఒక్కదానివే వచ్చావు? అత్తయ్య బంధువుల్లో ఎవరికో ఆరోగ్యం బాలేదంట, అక్కడికి వెళ్లారు. అదేంటి, ఇక్కడ కన్న కొడుక్కి ఆరోగ్యం బాగోలేక ఇంత అవస్థ పడుతుంటే వేరే వాళ్ళని చూడ్డానికి వెళ్ళిందా? అందుకే మా అమ్మ అంటే నాకు నచ్చదు. ఏవండి, ఇప్పుడవన్నీ ఎందుకు? మీరు పడుకోండి. లేకపోతే నాకంటే వేరే వాళ్ళే ముఖ్యమయ్యారా? ఇప్పటికైనా నువ్వే అర్థం చేసుకో. నేనిప్పుడే అర్థం చేసుకుంటున్నాను ఎవరు ఎలాంటివారనేది. ఇదిలా ఉండగా వసుంధర ఏమీ లేని అనామకురాలిగా ఉంటూ ఉంటుంది. ఆమె వాళ్లకన్ని చూసిన గ్రామస్తులు, దీని పొగరిప్పుడు అనిగింది, దేవుడు ఎటు చూస్తాడు, ఉన్న డబ్బు పోయిందనుకుంటా, అందుకే ఇలా బ్రతుకుతుంది. అవునే, వడ్డీ వడ్డీ అని జనాలను పీడించి పీల్చి పిప్పి చేసేది. అందుకే అంటారు, చేసుకున్న వాళ్ళకే చేసుకున్నంత అని. పెదవే వెళ్దాం అని అనగా అంతలో వేడిని వసుంధర చూసి, లక్ష్మి, రేపటి నుండి పొలం పనులేమైనా ఉంటే చెప్పు, నేను మీ కూడా వస్తాను. ఎందుకు చెప్పను? తప్పకుండా చెబుతాను. నువ్వా గిన్నెలు తోముకో, ఎక్కడవక్కడే అంటుపట్టాయి అని చెప్పి వెళ్ళిపోతారు. ఏం చేస్తాం, ఎలా బ్రతికిన దాన్ని ఎలా బ్రతుకుతున్నానో, అంతా శివేచ్ఛ అంటూ బాధపడుతూ ఉంటుంది వసుంధర. ఇలా రోజులు గడుస్తూ ఉండగా వసుంధర పొలం పనులు చేస్తూ ఒంటరిగా తిని తినక ఉంటూ ఉంటుంది. వారం రోజుల తర్వాత శ్రీవల్లి వసుంధరకి ఫోన్ చేస్తుంది. అత్తయ్యా, మీ అబ్బాయికి జ్వరం తగ్గడం లేదు. డాక్టర్ గారు ఏమంటున్నారు? వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు కానీ ఏమాత్రం తగ్గటం లేదు. మీరిచ్చిన డబ్బు అయిపోయింది. ఖర్చులకు డబ్బు సర్దుబాటు చేయండి. అలాగే, నేను డబ్బు తీసుకొని వస్తానుండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వసుంధర. తన మనసులో, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు. ఎవరినడిగితే ఎవరిస్తారు? సరే, నా ప్రయత్నం నేను చేస్తాను అని కమల ఇంటికి వెళ్తుంది. కమల, నాకు 20,000 డబ్బు కావాలి. ఏమైనా సర్దుబాటు చేస్తావా? 20,000? నా దగ్గర లేవు. నాకు డబ్బు అవసరం ఉండి నీ దగ్గరకొస్తే ఏమన్నావు? 10 రూపాయల ధర్మ వడ్డీ చెప్పి మమ్మల్ని ఎంతలా ఇబ్బంది పెట్టావు. అందుకే చూసావా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు దేవుడు ఎటు చూస్తాడు. చూసావా, నీ ఇంటికి అప్పుగా వచ్చిన నా ఇంటికే నువ్వు అప్పుగా వచ్చావు. అందుకే అంటారు, ఉన్నప్పుడు ఎగిరెగిరి పడొద్దని. నన్ను దెప్పి పొడుస్తున్నావా కమల? లేదమ్మా, కావాలనే అంటున్నా. డబ్బున్నప్పుడు మా మాట విన్నావా? పైకెక్కి ఎగిరావు కదా. ఇప్పుడేమైంది? అహం అరిగిపోయిందా? అయినా నీతో మాట్లాడడానికి మాకు పనిపాట లేదనుకున్నావా? వెళ్ళమ్మా వెళ్ళు అని లోపలికి వెళ్లి వసుంధర మొహం మీదే తలుపు వేసేస్తుంది కమల. నేనందర్నీ అసహ్యించుకుంటుంటే అదేదో గొప్ప పనిలా మురిసిపోయేదాన్ని. కాని ఈ రోజు తెలుస్తుంది అది ఎంత బాధాకరంగా ఉంటుందో అని అంటూ మరొక ఇంటికి వెళ్తుంది. భాగ్యలక్ష్మి, నాకొక 20,000 అప్పుగా కావాలి. ఏమైనా సర్దుబాటు చేయగలవా? చేస్తాను కాని వడ్డీ 20 రూపాయలు. పర్వాలేదు, నాకెప్పుడు డబ్బు చాలా అవసరం. త్వరగా ఇవ్వు. నోటి మాటగా నేనివ్వను. ఉండు, బాండ్ కాగితాలు తెస్తాను. కాని ఒక షరతు. ఏంటో చెప్పు. 2 రోజుల్లో మళ్ళీ నా డబ్బు వడ్డీతో సహా తిరిగిచ్చేయాలి. అలా అయితేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. నీ ఇష్టం అని అనటంతో వసుంధర తన మనసులో, నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సర్లే, ఎలా అయినా తీసుకుని అంతలో ఎవరినైనా అడిగి తిరిగి డబ్బిద్దాం అని అనుకుని తిరిగిచ్చేస్తానని చెబుతుంది. ఒండు తెస్తా అని అంటూ భాగ్యలక్ష్మి లోపలికి వెళ్లి బాండ్ కాగితాలు, డబ్బు తీసుకుని వచ్చి కాగితాలపై సంతకం చేయించుకుని డబ్బిస్తుంది. ఆ డబ్బు తీసుకున్న వసుంధర హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్లి బయట నిల్చొని నర్సుతో ఇలా అంటుంది. అమ్మా, ఐసీయూలో శ్రీవల్లి అనే ఆవిడుంటుంది, త్వరగా పిలవరా? అలాగే ఉండండి అని నర్సు లోపలికి వెళ్లి, శ్రీవల్లి అంటే మీరేనా? అవునండి, నేనే. ఏమైంది? నాకేం కాలే, మిమ్మల్ని కలవడానికి ఎవరొక పెద్దావిడొచ్చారు అని అనటంతో శ్రీవల్లి తన మనసులో, ఎవరబ్బా? అత్తయ్య అయుంటుంది అని అంటూ బయటికొచ్చి చూడగా వసుంధర ఆవిడ్ని చూసి, ఏంటత్తయ్యా, ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు? నాకేమమ్మా, ఇవాళ ఉండి రేపోయేదాన్ని. సర్లే కాని ఇంతకి నా కొడుకెలా ఉన్నాడు? అలానే ఉన్నాడత్తయ్యా, ఒకసారి వచ్చి చూడండి. వద్దొద్దు, నేనొస్తే నా అవతారం చూసి వాడికి అర్థమైపోతుంది. అలా తెలియడానికి వీల్లేదు. ఇదిగో డబ్బు, నేను వెళ్తున్నాను అని అంటూ శ్రీవల్లికి డబ్బిచ్చి వెళ్ళిపోతుంది వసుంధర. భగవంతుడా, ఏంటయ్యా మాకే కష్టాలు అని అనుకుని లోపలికి వెళ్తుంది శ్రీవల్లి. వెళ్ళగా వసుంధర గుడిసె దగ్గరికి వెళ్తుంది. ఇక మరుసటి రోజు కమల వసుంధర దగ్గరకొస్తుంది. వసుంధర, డబ్బు ఈరోజు ఇచ్చే వాయిదా త్వరగా ఇవ్వు. ఇంకో 2 రోజులు సమయం ఇవ్వు, ఎలాగైనా తప్పకుండా తిరిగిచ్చేస్తాను. ఏంటి నీకిచ్చేది? ముందు డబ్బివ్వు.
నువ్వు 2 రోజుల్లో ఇస్తానంటేనే నీకు డబ్బిచ్చాను నేను. ఇలా అయితే అసలు ఇచ్చేదాన్నే కాదు అంటూ తిడుతూ ఉంటుంది. ఆ మాటలకు వసుంధర ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అది చూసిన కమల, సరే ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఇంకొక రోజు సమయం ఇస్తున్నా. ఆలోపు డబ్బు సర్దుబాటు చేయలేదనుకో మర్యాదగా ఉండదు చెబుతున్నాను అంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళగా వసుంధర తన మనసులో, ఈ కమలను చూస్తుంటే కొన్ని రోజుల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది. పాపం డబ్బు కట్టే దగ్గర గ్రామస్తులు ఎంత బాధపడ్డారో ఇప్పుడు నేను అనుభవిస్తుంటేనే నాకు తెలుస్తుంది. ఇకపై ఆ తప్పు చేయకూడదు. నేను మనిషినే. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాను? అందరితో మంచిగా ఉండి కలిసికట్టుగా ఉండాలి అని అనుకుని, ఇందుకే కాబోలు సోదమ్మ నీకే అర్థమవుతుంది త్వరలో అని చెప్పింది. ఇప్పుడు అనుభవించా కదా, నా తప్పు నేను తెలుసుకున్నాను అని అనుకుంటూ ఉండగా అంతలో శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. అత్తయ్య, మీ అబ్బాయికి నయమైపోయింది. డాక్టర్ గారు ఇంటికి వెళ్ళొచ్చన్నారు. ఇదంతా మీదయే. లేదమ్మా, డబ్బుందన్న అహంతో చిన్న పెద్ద తేడా చూడకుండా తలబెరుసుగా ప్రవర్తించి గ్రామస్తులను ఇబ్బంది పెట్టినందుకు దేవుడు నాకు అన్నీ తెలిసేలా చేశాడు. ఓం నమ శివాయ అని అనుకుని ఇరువురూ ఇంటికి వెళ్తారు. ఇక ఆ రోజు నుండి వసుంధర గ్రామస్తులతో అన్యోన్యంగా ఉంటూ వాళ్ల అవసరాలకు డబ్బులిస్తూ వడ్డీ లేకుండా అసలిచ్చి అసలు తీసుకుంటూ ఉంటుంది. తల్లిలో ఈ మార్పు చూసి శివ ఎంతగానో సంతోషిస్తూ శ్రీవల్లితో ఇలా అంటాడు. మా అమ్మ చూడు ఎలా మారిపోయిందో. అంటే నాకు తెలియకుండా మా అమ్మని మార్చావనుకుంటా కదా. అవునండి, అత్తయ్య ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు అని తన మనసులో అనుకుని, అయ్యో అంతా దేవుడి దయండి అని భర్తతో అంటుంది. ఇక ఆ రోజు నుండి అందరూ సంతోషంగా ఉంటారు.